ఏఐ వచ్చాక ఒక సామాన్యుడు ట్రేడింగ్ చేయడం అనేది ఈజీ అయిందా? కాంప్లికేట్ అయిందా? ఏఐ ఏం చేస్తుందంటే హ్యూమన్ బ్రెయిన్ వర్సెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇప్పుడు దీంట్లో ఎవరు గెలుస్తున్నట్టు? సో మీకు ఇప్పుడు మీరేం చేయగలరు? డేటాని ఈజీగా డిరైవ్ చేయగలరు. 60,000 ఇట్లా మంత్లీ యావరేజ్గా ఇట్లాంటి వాళ్ళకు కూడా ఏఐ టూల్స్ పని చేస్తాయా, లేదంటే పెద్ద పెద్ద సంస్థలే వాడతాయా ఏఐని? ఏఐని ఎవరైనా వాడచ్చండి. రోజుకి 5,000 మీరు సంపాదించగలరు అని చాలామంది ట్రాప్ వేస్తున్నారు. అంటే అప్పట్లో వేశారు, ఇప్పుడు చెప్తున్నారు. గ్యారంటీ అనేది లేదండి, అసలు గ్యారంటీ అనేది లేదండి. మామూలుగా సామాన్యులు చాలామంది అంటే 500, 1000, 10,000, 1,00,000 ఇట్లా ఇన్వెస్ట్ చేసే సామాన్యులకి ఏమైనా టూల్స్ చెప్తారా? అంటే టూల్స్ అంటేనండి, ఇక్కడ మన ఇన్వెస్ట్మెంట్కి వచ్చేటప్పటికి ఈ ఫ్లాష్ క్రాష్కి ఏమైనా అవకాశం ఉందా? అంటే క్షణాల్లో కుప్పగూలిపోయి మార్కెట్ అంతా మొత్తం లాస్ట్లోకి వెళ్ళిపోయి అట్లాంటి ప్రమాదం ఏమైనా ఉందా? న్యూస్ బేస్డ్ అంటే న్యూస్ ఇంపాక్ట్. ఈ ఏఐ ఆల్గరిథమ్స్ అన్నీ కూడా ఒకటైపోయి వాళ్ళకి కావాల్సినట్టుగా మార్కెట్ను డ్రైవ్ చేస్తుంది అనేది కూడా ఒక రూమర్ ఉంది. సో అప్పుడు సినారియోస్ వేరండి, ఇప్పుడు వేరండి. రైట్ సార్. ఇప్పుడు ఏఐ ట్రేడింగ్లోకి అడుగు పెట్టే ముందు ఎలాంటి తప్పులు చేయకూడదు? అంటే అసలు ఏఐని బ్లైండ్గా బిలీవ్ చేసి డెసిషన్ తీసుకుంటాం. కొత్తగా ట్రేడింగ్లోకి వచ్చేవాళ్ళు కానీ కొత్తగా స్టాక్లోకి ఎంటర్ అయ్యే వాళ్ళు ఈ ఏఐ బేస్ మీద వెళ్ళడం కరెక్టేనా? ఇప్పుడు ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తుందండి. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా, ట్రేడింగ్ చేస్తున్నారా? ఒక్క నిమిషం, ఈ ఇంటర్వ్యూ మీకోసమే. ఒక్క 1 అవర్ కేటాయించండి. ఎందుకంటే మిమ్మల్ని ముంచేయడానికో మిమ్మల్ని తేల్చేయడానికో ఏఐ వచ్చేసింది. ఇప్పుడు ఏఐ చెప్పింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పింది అని కొంటున్నారా? అయితే మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నట్లే. ఎందుకంటే ఏఐ ఆధారంగా కొంటే ఏం జరుగుతుందో మనకు తెలియదు. మరి ఏం జరుగుతుంది? ఏఐ మనకు సహాయకారినా లేదంటే మోసకారా? పెద్ద పెద్ద సంస్థలు మనకు వల వేసి పట్టేస్తున్నాయా? ఏఐ పేరుతో మన జేబులు లూటీ చేస్తున్నాయా? మరి ఇవి నాకున్న సందేహాలు, మన ప్రేక్షకులకున్న సందేహాలు. ఎక్స్పర్ట్ గణేష్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు, స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్. ఆయన ఒక 20 ఏళ్ళ అనుభవం ఉంది ఆయనకి స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్లో, అట్లాగే ట్రేడింగ్లో కూడా. మరి ఆయన ఏమంటున్నారు? ఏఐ మనకి సహాయం చేస్తుందా, మోసం చేస్తుందా? తెలుసుకుందాం. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. సార్ నమస్తే. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? ఫైన్ ఫైన్ అండి. సో మన ఫస్ట్ ఇంటర్వ్యూ అదరగొట్టారు. ప్రేక్షకులు అయితే ట్రెమెండస్ రెస్పాన్స్. మేము గణేష్ గారితో మాట్లాడాలి. సరే, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక కొన్ని కాల్స్ ఇచ్చాం మీకు. సో సార్, సో ఏఐ వచ్చేసింది. ఏఐ ఎరా ఇప్పుడు అంతా ప్రతిదీ ఏఐ. సో స్టాక్ మార్కెట్లో కూడా ఏఐ వచ్చేసింది. మోసపోతున్నారు చాలామంది అని ఒక ఏదో టాక్ నడుస్తుంది. అసలు రూల్స్ అన్నీ మారిపోయాయా, అలాగే ఉన్నాయా? అంటే రూల్స్ ఏం మారలేదండి. అంటే ఇప్పుడు మనం ఏఐని తీసుకుంటే మనకి డిఫరెంట్ సెక్టర్స్లో దాని ఇంపాక్ట్ వస్తుంది. అంటే టెక్నాలజీ షిఫ్ట్ అనేది ఎప్పుడైనా వస్తుంది కదండి. 1990s చూసుకుంటే మనకి ఐటీ షిఫ్ట్ అయితే వచ్చింది. ఐటీ షిఫ్ట్ వచ్చినప్పుడు అంటే మనకి అప్పుడే మైక్రోసాఫ్ట్ రిలీజ్ అయినప్పుడు మనం ఎక్సెల్ని వాడుతున్నప్పుడు అకౌంటెంట్స్ పని అయిపోయింది అన్నారు. మన నిజానికి అయిందా? అవ్వలేదు. సో అలాగే ఇప్పుడు మనకి ఏఐ అనేది వచ్చింది. నౌ టుడే ఐటీ బికమ్ ఏ కమోడిటీ. సో రేపు ఏఐ కూడా కమోడిటీ కింద అయిపోతుందండి. సో ఇంకోటి ఏంటంటే మనం చూసుకుంటే అంటే ఏఐ అనేది కాంపిటీటర్ అనే స్టేజ్ నుండి కోవర్కర్ స్టేజ్కి వస్తుంది. ఇప్పుడు అందరూ అర్థం చేసుకుంటున్నారు, యూజ్ చేస్తున్నారు. సో అలాగే మన ఫైనాన్షియల్ సెక్టర్లో కూడా ఏఐ అనేది ఇంప్లిమెంటేషన్ వస్తుందండి, డెఫినెట్గా వస్తుంది. సో అది సర్వీస్లో వచ్చిందా అంటే వాడుతున్నారండి, వాడుతున్నారు. అంటే అది ఎలాగంటే ఇప్పుడు సర్వీసెస్ ఉన్నాయండి. అంటే క్లయింట్ సర్వీసెస్ ఉండొచ్చు, రీసెర్చ్ ఉంటుంది, అలాగే ఎగ్జిక్యూషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఎక్కువ ఎగ్జిక్యూషన్ పార్ట్స్లో ఇప్పుడు మనం ఎక్కువ వాడుతున్నారు దీన్ని. అంటే ఎవరైతే ట్రేడర్స్ చేసుకుంటారో ఈ ఆల్గో ట్రేడింగ్ అని, దానికి సంబంధించి కొంత ప్రోగ్రామ్ డేటాను తీసుకునే దానిలో కానీ వీటన్నిటికీ కూడా ఏఐ వాడుతున్నారండి. ఓకే సార్, ఒక్కటి క్లియర్గా చెప్పండి సార్. అంటే ఏఐ వచ్చాక ఒక సామాన్యుడు ట్రేడింగ్ చేయడం అనేది ఈజీ అయిందా, కాంప్లికేట్ అయిందా? అంటే ఇక్కడ డేటా ఏదైతే ఉందో అంటే మనకి ఎట్లా అంటే అండి, మనం ఒక దాని గురించి సెర్చ్ చేయాలి.
సో ఇన్ఫర్మేషన్ని మనం తీసుకుంటున్నాం. అవును. ఇప్పుడు వరకు ఏఐ ఏం చేస్తుందంటే ఇన్ఫర్మేషన్ని ఇంటెలిజెన్స్ ప్రాసెస్ చేసిస్తుంది మనకి. అంటే హై అండ్ ఎల్ఎల్ఎమ్స్ అన్నీ కూడా మనకి ఓకే. ఓకే. ఇంటెలిజెన్స్గా ప్రాసెస్ చేసిస్తున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఒకటి టైం సేవ్ అవుతుంది, రెండోది ఏంటంటే మనకి మోర్ ఇన్ఫర్మేషన్ మనం అనలైజ్ చేయొచ్చు. ఓకే. కానీ ఎన్ని చేసినా ఈ ట్రేడింగ్ అంటే ఈ ఫినాన్షియల్ మార్కెట్లో డెసిషన్ మేకింగ్ అనేది హ్యూమనే కదండి. ఓకే. అంటే ఇప్పుడు మీరు తీసుకునే డేటా అనేది తీసుకున్నది, మీరు దాన్ని డెసిషన్ మేకింగ్ అనండి, జడ్జిమెంట్ ఎందుకు అవునండి. ఏ అదే చేస్తుంది ఇప్పుడు, అదే జడ్జ్ చేసేస్తుంది కదా, ఇదైతే బెటర్, ఇది తీసుకుంటే బెటర్ అని అదే చెప్పేస్తుంది కదా. అంటే డేటా ఇస్తుంది, డేటాని ప్రాసెస్ చేసి ఇస్తుందండి. అంటే మీకు ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే, సపోజ్ కంపెనీ సేల్స్ ఎలా ఉంది అంటే, ఇప్పుడు సపోజ్ మనకి కంపెనీ యొక్క రిజల్ట్స్ ఇస్తే కానీ మనకి రిజల్ట్స్ తెలియదు. కరెక్ట్. కానీ కంపెనీ ప్రొడక్ట్ సేల్స్ ఎలా ఉందో మనం ఇవాళ ఏ ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఓకే, కంపెనీ యొక్క ఫండమెంటల్స్ ఏంటి, కంపారిజన్స్ ఏంటి, ఇవన్నీ ఏఐ చేసేస్తుంది. కానీ కంపెనీ యొక్క సిఇఓ కానీ లేకపోతే కంపెనీ మేనేజ్మెంట్ కానీ కంపెనీ యొక్క ఫోర్కాస్ట్ కానీ ఏ ఇవ్వలేదు కదా. ఓకే. అది డెఫినెట్గా హ్యూమన్ డెసిషన్ తీసుకోవాలి కదా. రైట్. రైట్. అలాగే కాల్స్ ఉంటాయి మనకి, అంటే కంపెనీ కాల్స్ ఇచ్చినప్పుడు ఆ కాల్స్ డేటానంతా ఇది అనలైజ్ చేసిస్తుంది మనకి సింపుల్ ఫార్మాట్లో. కానీ అందులో ఉన్నటువంటి ఫ్లాస్ ఏంటి అంటే ఆ కాల్లో వాళ్ళు సపోజ్ వాళ్ళు ఏదో ఒక చిన్న వర్డ్ వాడతారు, ఏదో లిక్విడిటీ రిస్క్ అంటారు, కానీ అది మిస్ అవ్వచ్చు కదా ఏ. ఓకే. ఏ మిస్ అవుద్దంటారా? అంటే ఇచ్చిన డేటాని అనలైజ్ చేస్తుంది కదా సార్. హ్యూమన్ థింకింగ్ అనేది డిఫరెంట్ కదా. ఆఫ్ కోర్స్. ఆ డేటాని డిరైవ్ చేస్తుంది. నేను తప్పుగా అనుకోకండి, నేను 1కి 10 సార్లు అంటే నేను ఏ అడిగాను అనుకోండి, నేను రిలయన్స్ షేర్ కొనొచ్చా అని అడిగితే చెప్పేస్తుంది. అది ఎలా చెప్తుందండి, మీకు పిఈ రేషియోస్ అవ్వచ్చు, పెగ్ రేషియోస్ అవ్వచ్చు, లేకపోతే లాస్ట్ Q1 Q2 Q3 యొక్క కంపారిజన్స్ అవ్వచ్చు, ఇవన్నీ ఇస్తుంది. అంతే. కానీ ఇవన్నీ పాస్ట్ డేటా అనేది మన దగ్గర ఉంది, కానీ డెసిషన్ ఫ్యూచర్ ఎవరు తీసుకోవాలి, మనమే తీసుకోవాలి. సో ఈజ్ ఆఫ్ ప్రాసెస్ అవుతుంది. అంటే ఇప్పుడు మీకు ఎలా అంటే, సపోజ్ మీకు ఒక 200 కంపెనీల గురించి అనాలిసిస్ కావాలి. ఇదివరకు ఏంటి, ఈచ్ కంపెనీ మీరు సెర్చ్ చేసుకుని 4 వెబ్సైట్లో చూసుకుని మీరు కంపేర్ చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఏఐ మీకు డేటా అంతా పుల్ చేసి ఇస్తుంది, అది మీకు ఈజీ అవుతుందండి. సో డెసిషన్స్ తీసుకోవడానికి కానీ మోర్ నెంబర్ ఆఫ్ మీరు అటెంప్ట్స్ ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి కానీ ఏఐ మనకి ఈజీ అవుతుందండి. సో హ్యూమన్ బ్రెయిన్ వర్సెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇప్పుడు దీంట్లో ఎవరు గెలుస్తున్నట్టు ఈ క్షణానికి, అంటే ఈ రోజుకి ఎవరిది పై చేయి? అంటే హ్యూమన్దే పై చేయి కదండి, హ్యూమనే పై చేయి కదండి. ఓకే. సో మీకు ఇప్పుడు మీరు ఏం చేయగలరు, డేటాని ఈజీగా డిరైవ్ చేయగలరు. ఆ డేటాతో మీరు కొన్ని డెసిషన్స్ చేయాలి, కొనాలా వద్దా. సో మళ్ళీ మనదే డెసిషన్. ఓకే, ఇప్పుడు ఏఐ చెప్తూ సార్, ఏఐ కొన్ని ఫండమెంటల్స్ అనాలిసిస్ చేసి ఇస్తుంది మనకి, ఇది ఫండమెంటల్గా వాల్యూ పిక్ అని. కానీ ఈ వాల్యూ పిక్కే కానీ మార్కెట్లో రిటర్న్ రావట్లా. వాల్యూ పిక్ ఇప్పుడు మీకు ఇన్వెస్ట్మెంట్ ట్రెండ్ చూసుకుంటే 1990s లేకపోతే ఆ టైంలో ఏముండేది, డివిడెండ్ స్టాక్స్ అంటే డివిడెండ్ ఎంత వస్తుంది అనే దాని మీద ఒక వాల్యూ క్రియేట్ చేసేవాడు. తర్వాత ఫండమెంటల్గా ఇది ఎలా ఉంది, దీని ఎర్నింగ్స్ కన్సిస్టెంట్గా ఉన్నాయా లేదా అనేది ఒక వాల్యూ కింద చూశారు. తర్వాత ఎరా ఏమొచ్చింది, గ్రోత్ స్టాక్స్ అంటే ఫ్యూచర్లో వీళ్ళ గ్రోత్ ఉంటుంది, అంటే టెక్నాలజీ ఎప్పుడైతే వచ్చిందో యాంటిసిపేటెడ్ ఇవి ఎంత మార్కెట్ ఉంది, దీనికి మార్కెట్లో వీళ్ళు పెనిట్రేట్ అవుతారు అనేది. ఇప్పుడు ఏముంటుంది, ఇప్పుడంతా కూడా మీకు ఆప్టమిస్టిక్ బయింగ్, అంటే మీకు ఓవర్ వాల్యుయేషన్ అంటున్నాం కదండి. అంటే మీకు లాస్ ఉన్న కంపెనీకి వాల్యుయేషన్ ఉంటుంది, ప్రాఫిట్ ఉన్న కంపెనీకి వాల్యుయేషన్ ఉంటుంది. ఇన్వెస్టర్ లాస్ ఉన్న కంపెనీలో కూడా వాల్యూ బై చేస్తున్నారు. అంటే ఈ షిఫ్ట్ ఏదైతే ఉందో, అంటే ఇన్వెస్ట్మెంట్ బిహేవియర్ షిఫ్ట్ వచ్చింది తప్ప ఫండమెంటల్స్ మారవు కదండి. సో ఫండమెంటల్స్లో చేంజ్ రాదు. అంటే మీరు ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే 1960s ఆ టైంలో మన అమెరికన్ మార్క్స్ తీసుకుంటే యావరేజ్ రిటెన్షన్ పీరియడ్ తీసుకుంటే ఒక ఇన్వెస్టర్ బిహేవియర్ 8 years ఉండేది. ఇప్పుడు రీసెంట్గా తీసుకుంటే 4 to 6 monthsకి వచ్చేసింది. అంటే బిహేవియర్స్ చేంజ్ అవుతాయి, కానీ కంపెనీస్ ఏదైతే ఫండమెంటల్స్ కానీ ఫండమెంటల్ ప్రాసెస్లు మారవు కదండి. మేబీ కొంతమంది దాన్ని ఫైన్ ట్యూన్ చేయొచ్చు, అంటే అప్పుడు ఉన్న వాల్యుయేషన్ మెథడ్ మారచ్చు కొంచెం. ఓకే, గ్రోత్ వాల్యుయేషన్లోకి వెళ్తున్నామా, అసెట్ వాల్యుయేషన్లోకి వెళ్తున్నామా, ఇలా వాల్యుయేషన్ మెథడ్స్ మారచ్చు, కానీ ఫండమెంటల్స్ అయితే మారవు కదండి. రైట్. అయితే ఇప్పుడు మామూలుగా చాలామంది ఏం చేస్తారు, నెలకు 10,000 అలా స్టాక్ మార్కెట్లో సంపాదించాలని పెట్టుకుంటారు. 10,000, 20,000, 60,000 ఇట్లా మంత్లీ యావరేజ్గా. ఇట్లాంటి వాళ్ళకి కూడా ఏ టూల్స్ పని చేస్తాయా, లేదంటే పెద్ద పెద్ద సంస్థలే వాడతాయా ఏని? ఎవరైనా వాడచ్చండి. అంటే సౌలభ్యం ఉందా? ఉందండి, చిన్న సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి, తీసుకుంటే మనం చేయొచ్చు. కానీ ఎంత చేసినా అంటే ఇప్పుడు ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు మార్కెట్లో మనం కొంటున్నామండి, మార్కెట్ నేమ్ డిరైవ్ చేస్తుంది,
మార్కెట్లో రిస్క్ డిరైవ్ చేస్తుంది, అవును. టైం డిరైవ్ చేస్తుంది, ఎమోషన్ డిరైవ్ చేస్తాయి, ఫండమెంటల్ డిరైవ్ చేస్తాయి. ఈ నాలుగిటిని హ్యూమన్ ఎక్కడ మిస్ అవుతాడండి? ఓకే. ఎమోషన్స్లో మిస్ అవుతాడు. సో ఏం చేస్తుంది మనకి, ఇదిగో ఇది స్టేబుల్గా ఉండు అని చెప్తుంది, కానీ రిజల్ట్ అనేది ఏంటి? ఈ 4 మనం చేసాం కరెక్ట్గానే, కానీ రేట్ రిజల్ట్ ఎవరు ఇవ్వాలి? మార్కెట్ ఇవ్వాలి. సో అది ఎవరు డెసిషన్ తీసుకోవాలి? ఇప్పుడు మనం ఎఫ్ఎంసీజీ స్టాక్ తీసుకున్నాము, ఏఐకి ఇచ్చారు, ఇది మంచిదా కాదా అంటే ఫండమెంటల్స్ అన్ని చెక్ చేస్తే బాగానే ఉంది, ఏటీఎస్ నుండి రిటర్న్ లేదు, ఏం చేయాలి? ఓకే. ఇప్పుడు మీరు 100 రూపీస్లో స్టాక్ కొని 110లో మీరు అమ్మారు, 10 రూపాయలు లాభం వచ్చింది. ఓకే, ఇదే స్టాకు 90లో కొని 100లో అమ్మారు, అక్కడ 10 రూపాయలు లాభం వచ్చింది. డిఫరెన్స్ ఏంటి ఇక్కడ? లాభం అయితే వచ్చింది. 100లో కొని 110లో అమ్మారండి, 10 రూపాయలు యాజ్ ఇన్వెస్ట్మెంట్కి 10 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. 90లో కూడా కొని 100లో అమ్మారు, అక్కడ 10 రూపీస్ వచ్చింది. ఇక్కడ డిఫరెన్స్ ఎక్కడుంది? పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్లో డిఫరెన్స్ ఉంది కదండి. 90 రూపాయలది 100 రూపాయలు 10 రూపాయలు అమ్మితే మీ ఇన్వెస్ట్మెంట్ 90,000కి మీకు 10,000 వచ్చింది, అక్కడ 1,00,000 రూపాయల ఇన్వెస్ట్మెంట్కి 10,000 వచ్చింది. దెర్ ఇస్ డిఫరెన్స్ ఆఫ్ 1 or 0.5% డిఫరెన్స్ ఉంది కదా. సో ఈ డెసిషన్స్, ఇలాంటి డెసిషన్స్ ఎవరు తీసుకోవాలి? అట్లా మనం ఏంటంటే డెసిషన్ జడ్జిమెంట్ అనేది ఖచ్చితంగా హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ అనేది ఉండాలండి. సో ఏఐ ట్రాప్ అని ఒక మాట వింటున్నాను. సో ఏఐ ట్రాప్లో సామాన్యుడు పడకుండా ఎలా, అదేంటి ఆ ట్రాప్ ఏంటి? అంటే జనరల్గా ఆల్గో ట్రేడింగ్స్ అండి, ఇవన్నీ కూడా ఏంటంటే ఆల్గో ట్రేడింగ్, ఆటోమైజేషన్ ఆఫ్ ట్రేడింగ్స్. ఇప్పుడు మీరు ఎక్కడైనా కూడా ఈ ఆల్గో ట్రేడింగ్స్ అంటే అది ఫారెక్స్ మార్కెట్ అవనండి, కమోడిటీస్ అవ్వండి, ఆల్గో ట్రేడింగ్స్ ఎక్కువ నడుస్తున్నాయండి. వాళ్ళు ఏమంటారంటే మేము డేటా డ్రివెన్ చేస్తాము, వాళ్ళు మేము ప్యాటర్న్స్ డ్రివెన్ చేస్తాము, అది మేము డేటా ఏఐ నుండి తీసుకుంటాము. ఇది ఒక సబ్జెక్టివ్గానే మాట్లాడుతున్నారండి అంతే. సో ఇది మోసం చేస్తున్నట్టేనా? సామాన్యుడు మోసపోతున్నాడు. అదే అండి, ఇప్పుడు మోసం అంటేనంటే ఇక్కడ మీకు వచ్చిన డేటాని, అంటే మనం వాడే డేటాని ఇన్స్టిట్యూషన్స్ కూడా వాడతాయి. ఈ డేటాని ఎలా వాడాలి, ఎలా ఈ డేటాని తీసుకోవాలనేది ఇక్కడ ఇంపార్టెంట్ అండి. ఆ డేటా అనేది వాళ్ళు కనుక కరెక్ట్గా యూటిలైజ్ చేయకపోతే సో లాస్ అవుతారు. ఓకే. సో ఇది ఒక ట్రాప్ అనాలా వద్దా? దీన్ని ట్రాప్ అనలేమండి. ఇది ఏంటంటే ట్రాప్ కన్నా కూడా ఇది మనం కోవర్కింగ్ లాగా వాడుకోవాలండి. ఓకే, మీరు చాలా ఆప్టిమిస్టిక్గా చెప్తున్నారు, మా ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అంటే ట్రాప్ అనే పాయింట్ ఎక్కడ వస్తుంది అంటేనండి, సపోజ్ మనం ఏఐకి మనం ఇస్తాం కదండి, ఏఐ కూడా మనకు తగ్గట్టుగా అది ఇవ్వటం మొదలు పెడుతుంది. ఓకే, ఏఐ కూడా ఒక ఏఐకి మీరు టీచ్ చేస్తున్నారు కదండి, ఏఐకి నాకు ఇలా కావాలని మీరు అడుగుతుంటారు, అది ఎప్పుడైతే మన మైండ్ని రీడ్ చేసిందో, మనం ఎలాంటి రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అది కూడా నెక్స్ట్ నుండి అలాంటి రిజల్ట్ ఇవ్వడం మొదలు పెడుతుంది. అంతే కదండి, అంటే అలాంటి పాసిబిలిటీస్ ఉంటాయి. అంటే మీరు కంటిన్యూస్గా ఏఐని యూజ్ చేస్తున్నారండి, రైట్? మనం వాడుతున్నప్పుడు ఏం చేస్తాం, మనం దాన్ని నాకు ఇలా కావాలి ఇలా కావాలంటాం, నెక్స్ట్ రిజల్ట్ ఇచ్చేటప్పుడు అది ఏం చేస్తుంది, మన బిహేవియర్ తీసుకుంటుంది. తీసుకున్నా కూడా ఎర్రర్స్ అయితే ఉండవు కదా, అవి ఉండవు, ఎర్రర్స్ ఉండవు, కానీ మన వే ఆఫ్ థింకింగ్ లోనే ఏఐ కూడా వర్క్ చేస్తుంది కదండి. అలాంటి సో మనం రెగ్యులర్గా ఏదైతే సెర్చ్ చేస్తుంటామో, సపోజ్ మనం వాల్యూ ఇన్వెస్ట్మెంట్ వెళ్తున్నాం, ఏఐ కూడా రేపు రిజల్ట్ ఇచ్చినప్పుడు దాన్ని ఏం చేసుకుంటుంది, వాల్యూ ఇన్వెస్ట్మెంట్ మీదే మన డెసిషన్ మేకింగ్ ఇస్తుంది. సో అలాంటిది ఉండొచ్చు మీరు అన్నట్టు. ట్రాప్ అంటే అలాంటి పాసిబిలిటీస్ ఉంటాయి. అంటే ఇప్పుడు ట్రాప్ అంటే ఇప్పుడు రోజుకి 5,000 మీరు సంపాదించగలరు అని చాలా మంది ట్రాప్ వేస్తున్నారు. అంటే అప్పట్లో వేసారు, ఇప్పుడు చెప్తున్నారు మీరు ఏఐతో అయితే రోజుకి 5,000 గ్యారంటీ సంపాదించగలరు అంటున్నారు. గ్యారంటీ అనేది లేదండి, అసలు గ్యారంటీ అనేది లేదండి, ఇది కావాలి, గ్యారంటీ అనేది అయితే లేదు. ఓకే, మరి ఇది ట్రాపే కదా. వాళ్ళ యాడ్స్ అట్లా ప్రమోట్ చేయడం 5,000 గ్యారంటీ పర్ డే అని చెప్పడం అనేది మార్కెట్లో అసలు గ్యారంటీ లేదండి. అంటే ఏఐతో అయితే గ్యారంటీ అని ఏఐని వాడుతున్నారు మోసానికి. సో అది క్లారిటీ కావాలి. మల్టీ బ్యాగర్ స్టాక్స్, సో వాటిని మనం పట్టుకోవడం కొంచెం లేట్ అవుతుంది. ఏఐ మనకంటే ముందు పట్టుకుంటుందా? ఆ డేటా ఇస్తుందండి, ఇస్తుంది. మనం సెర్చ్ అంటే ఏదైతే మనం అంటే 1,00,000 కోటి చేసే స్టాక్ ఏది అనేది ఎందుకంటే మీకు ఇంతకుముందే నేను ఒక టాస్క్ ఇచ్చా, నాకు 3 ఏళ్లలో ₹1 కోటి కావాలండి. అంటే ఒకటే అండి, 3 ఏళ్లలో ₹1 కోటి అవ్వవా అంటే అవుతాయి, అవునా? కానీ దానికి తగ్గట్టు మనం చేయాలి కదా. సో దానికి తగ్గట్టే మనం క్యాపిటల్ డిప్లాయ్ చేయాలి, దానికి తగ్గట్టే మనం ఒక మోడల్ డిజైన్ చేసుకోవాలి. సో అలా వెళ్తే డెఫినెట్ గా చేయొచ్చండి, కానీ దానికి తగ్గట్టు రిస్క్ కూడా ఉంటుంది కదా. అంతేగా, అదే మల్టీ బ్యాగర్ ని పట్టుకుంటుందా అది మనకంటే? అంటే ఇండికేషన్స్ ఇస్తుందండి. ఇప్పుడు సెక్టార్ ఇండికేషన్, సపోజ్ మీకు ఎలాగా, నాకు ఈ కంపెనీ ఈ సెక్టార్ లో ఉంది, ఈ సెక్టార్ గ్రోత్ ఎంత ఉంది, సో ఈ సెక్టార్ గ్రోత్ ఎక్కువ ఉంది,
అలాంటి ఇన్ఫర్మేషన్స్ అన్ని మనం ఈజీగా క్యాప్చర్ చేయగలమండి. లేదు మనకి కన్సిస్టెంట్గా ఇది పెర్ఫామ్ చేస్తుంది, సిఏజిఆర్ ఎక్కువ ఇస్తుంది, లేకపోతే ప్రాఫిట్ పర్సంటేజ్ పెరిగింది, ఇలాంటివి మనకి తొందరగా ఇస్తుంది కాబట్టి మనం ఆపర్చునిటీస్ని క్యాప్చర్ చేయొచ్చండి. వీ కెన్ క్యాప్చర్ ది ఆపర్చునిటీస్. అది సో మరి ఏ చెప్పింది కదా అని కళ్ళు మూసుకొని కొనకూడదండి, కొనకూడదు. డెసిషన్ మనమే తీసుకోవాలండి. సో అది మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, కానీ డెసిషన్ మేకింగ్ బంగారం అని చెప్తుంది. అట్లా ఏం చేయాలి? అట్లా కొనకూడదండి. అప్పుడు ఏం చేయాలి? కొనకూడదు. మళ్ళీ మనం దాని మీద కొంత రీసెర్చ్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ కరెక్టా కదా. ఇంకోటి ఏంటంటే మన ఎక్స్పీరియన్స్ మనకేం చెప్తుంది. ఏని కూడా మాయ చేయొచ్చా ఎవరన్నా? వాళ్ళ ఇన్ఫర్మేషన్ తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మాయ చేయొచ్చు కదా. ఏని కూడా డేటా పుల్ చేసుకుంటది కదండి. అంతే, అదే మన ఏ డేటా ఇస్తే అదే పుల్ చేస్తుంది కదా. సో దాన్ని మాయ చేయడం కూడా ఈజీనే. ఇన్ఫర్మేషన్ బయాస్ ఉంటుంది కదండి, అది మనం చెక్ చేసుకోవాలి. రైట్. సో మామూలుగా సామాన్యులు చాలామంది అంటే 500, 1000, 10,000, 1,00,000 ఇట్లా ఇన్వెస్ట్ చేసి సామాన్యులకి ఏమైనా టూల్స్ చెప్తారా? అంటే డైలీ ఇన్వెస్ట్ చేయడానికి కానీ ఒక బెస్ట్ 3 టూల్స్ ఏమైనా సజెస్ట్ చేస్తారా? అంటే టూల్స్ అంటేనండి, ఇక్కడ మన ఇన్వెస్ట్మెంట్కి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఒక డిఫరెంట్గా ఉంటుంది. ట్రేడింగ్కి వచ్చేటప్పటికి డిఫరెంట్. ట్రేడింగ్కి వీ హ్యావ్ మెనీ ప్లాట్ఫామ్స్ అండి. అంటే ఇప్పుడు మనకి ట్రేడింగ్ ఎట్లా అంటే మనకి టిక్ డేటా అంటారు. ఆ టిక్ డేటాస్ ఇవన్నీ కూడా ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్ వచ్చేసినాయండి. అంటే మనకి బయర్స్ వాల్యూమ్ జరుగుతాయి, ఈ వాల్యూమ్స్ ఏ వాల్యూమ్ జరుగుతున్నాయి, బయింగ్ వాల్యూమ్, సెల్లింగ్ వాల్యూమ్, ఎక్కడెక్కడ మనకి ఎక్కువ స్పైక్స్ వస్తున్నాయి, ఇవన్నీ కూడా మార్కెట్లో ఇప్పుడు సబ్స్క్రిప్షన్ చాలా వచ్చేసినాయండి. సో అవి వాళ్ళు మంత్లీ 1500, 2000 తీసుకుంటారు. బెస్ట్ టూల్స్ అంటూ అట్లా ఏం లేదండి, మనకి చూసుకొని తీసుకోవడం. ఎక్కడైతే లేటెన్సీ తక్కువ ఉంటుందో లేటెన్సీ తక్కువనే తీసుకోవాలండి. లేటెన్సీ అంటే ఇప్పుడు ఆర్డర్ మనకి పడింది, మినిట్ టు మినిట్ డేటా ఇస్తారు వాళ్ళు మనకి. ఆ మినిట్ టు మినిట్ డేటా మనకు వచ్చే మినిట్ అంటే అక్కడ నుండి వాళ్ళు ఇచ్చేది మనకి ఎన్ని సెకండ్స్లో వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఈ మినిట్లో ఆర్డర్ పడింది, ఇది మనకి డేటా అక్కడ డిస్ప్లే అవుతుంది కదండి మినిట్ టు మినిట్ డేటా. ఆ లేటెన్సీ ఎంత ఉంది, 30 సెకండ్స్ 40 సెకండ్స్ ఉందనుకోండి, టెక్నికల్గా మీకు హిట్ అయిపోద్ది అక్కడ. మీకు 1 మినిట్ ట్రేడ్స్ చేస్తారు కదండి, మీకు అవర్లీ ట్రేడ్ చేసేవాళ్ళు ఉంటారు, 15 మినిట్స్ చేసేవాళ్ళు ఉంటారు, 5 మినిట్స్, 3 మినిట్స్, 1 మినిట్ చేసేవాళ్ళు ఉంటారు. సో ఈ 1 మినిట్ ట్రేడ్ ఏదైతే మీకు అగ్రెసివ్ బై చేస్తున్నారో, మూమెంట్ వస్తుంది, మూమెంటం బయింగ్ చేసేటప్పుడు ఆ లేటెన్సీస్ చూసుకోవాలండి. లేటెన్సీ ఎక్కువ ఉందనుకోండి, 45 సెకండ్స్ ఉందనుకోండి, అది హిట్ అయ్యి మీకు కిందకి వచ్చేస్తుంది కదా. సో మనం ఇట్లాంటి ఆటోమేషన్ టూల్స్ వాడేటప్పుడు ఇలాంటి ఎర్రర్స్ ఎక్కడ ఉన్నాయో మనం ఐడెంటిఫై చేసుకోవాలండి. అట్లా. సో ఏ అడిగితే అవి కూడా ఇచ్చేస్తాయి. ఒక టాప్ 3 టూల్స్ ఇవి నాకంటే ఇచ్చేస్తాయి, సజెస్ట్ చేస్తుంది. సజెస్ట్ చేస్తుంది. ఇక్కడ ఎవరెవరైతే సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారో సర్వీస్ ప్రొవైడర్స్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తుంది. బట్ ఆ సర్వీస్ ప్రొవైడర్స్ ఇచ్చే డేటాలో ఉన్న రిలయబిలిటీ ఏంటనేది మనం చెక్ చేసుకోవాలి. సో అలాంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అట్లా, అంటే ఏ డేటాకి ఎలాంటి ఫ్లాస్ ఉన్నాయి. ఓకే సార్, నేను అడగడం మర్చిపోయా. ఇప్పుడు మీరు 20 ఏళ్ళ నుంచి స్టాక్ మార్కెట్లో ఉన్నారు కదా, మీ పోర్ట్ఫోలియో ఎట్లా ఉంటుంది సార్? చూడొచ్చా మేము ఒకసారి? మందికి చెప్తున్నా కదా, ఒకసారి చూస్తే ఎలా ఉంటుంది అది. 4,14,36,36,000. ఓ మై గుడ్నెస్. కానీ ఇదంతా కలిపి 5 స్టాక్స్ సార్ మొత్తం? అవునండి. అదేలా సార్, ఇంకొక దానిలో ఒక దాంట్లోనే ₹1,00,00,000 పెట్టారు. అట్లా పెట్టొచ్చా? అంటే ఒకటండి, నేను 4 కోట్లు అంటే కనీసం ఒక 100 స్టాక్స్ ఎక్స్పెక్ట్ చేశాను నేను ఇక్కడ. అంటే ఒకటండి, మనకి ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ మనం ఏ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అనేది ఒక క్లారిటీ ఉంటుంది కదండి. ఇప్పుడు రిజల్ట్ సీజన్, మనం రిజల్ట్స్ ఓరియంటెడే కొన్నాం. సో కాన్సన్ట్రేటెడ్ స్టాక్స్ కొన్నాం. సో రిజల్ట్స్ అవగానే మనం అమ్మేస్తాం. అంటే మార్కెట్ జరుగుతున్న ట్రెండ్ ఏదైతే ఉందో ట్రెండ్ని బట్టి మనం ఫాలో అవుతామండి. అంతేగాని మనం పెట్టుకుని మనం సంవత్సరాలు మనం. అంటే ఒక్క మాట సార్, వారెన్ బఫెట్ తాతయ్య గారు ఒక మాట చెప్పారు, డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అని. అది అందరూ బాగా మీరే చెప్పారు కదా సార్, ఇప్పుడు ఏని వాడి ఏ తెలుస్తుంది అన్నారు కదా. ఏం సార్, తెలిసే ఛాన్స్ లేదంటారా? అంటే అలాగే మేము కూడా ఫిల్టర్ చేసుకుంటాం కదా. మరి 5 స్టాక్సా? అవునండి. ఓ మై గాడ్, ఇన్ని సంవత్సరాలలో ఇవే స్టాక్స్ కాదండి, ఇవి రిజల్ట్స్ ఎప్పటికప్పుడు రిజల్ట్స్ రాగానే అయిపోతాయి. మార్కెట్ పడింది, అప్పుడు మళ్ళీ డిఫరెంట్ గా మనం అటెంప్ట్ చేస్తాం. ఇప్పుడు ఇవన్నీ రిజల్ట్స్ అవగానే మూమెంటమ్, మనకి అనుకున్న ఏదైతే పర్సెంటేజ్ వచ్చిందో మనం ఎగ్జిట్ అయిపోతాం. అంటే ఒకటి సార్, అంటే మీతో డిస్కస్ చేసలేదు. సో ఎంపీ విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన్ని రిచెస్ట్ ఎంపీ ఆయన. నేను అడిగాను ఆయన ఒకసారి ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగాను, సార్ ఇంత ఎట్లా మీరు రిచెస్ట్ ఎలా అని అడిగితే, ఏందబ్బా స్టాక్ మార్కెట్లో ఎప్పుడో పడేసాను డబ్బులు, అవి ఇప్పుడు బాగా పెరిగిపోయినాయి, అంతే తప్ప నేనేం సడన్గా కోట్లు ఏం నేను చేయలేదు, స్టాక్ మార్కెట్లో అయిందని చెప్పారు. అంటే
ఇప్పుడు రిలయన్స్ ఇట్లాంటివి కొని అట్లా పెట్టేసుకుంటే ఒక 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి అది చాలా అద్భుతమైన ప్రాఫిట్స్ ఇస్తుంది, డబ్బులు వస్తాయి అనేది మామూలుగా అంటే నిఫ్టీ 50లో అట్లా పెట్టేసి కూర్చుంటే డబ్బులు వస్తాయి అనేది బేసిక్గా అందరికీ ఉన్న ఆలోచన. మరి మీరేంటి ఈ కొత్త ఆలోచన అంటే మీరు అట్లా చేయరా? అంటే ఇక్కడ ఒకటండి 2 ఫస్ట్ మీరు అడిగింది స్టాక్ మార్కెట్ గురించి ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంత డబ్బులు పోతాయి. ఓకే, ఇప్పుడు ఆయన మీకు ఏం చెప్పారు, ఎప్పుడో కొన్నాను వదిలేశాను. అవును, ఎస్, అవునా? ఇప్పుడు ఉన్నోళ్ళు ఏంటంటే దాని మీద రీసెర్చ్ చేయటం వల్ల ఇప్పుడు మంచి స్టాక్స్ కొన్ని పారామీటర్స్ మీట్ అయినాయి, పెట్టుకోవాలి, వదిలేయాలి. అలా కాకుండా మనం ఎవ్రీ క్వార్టర్ మనం చూస్తుంటాం, ఎవ్రీ మంత్ చూస్తుంటాం. రోజు చూస్తాను, మ్యూచువల్ ఫండ్స్ కూడా రోజు. సో ఏంటంటే అలా చూస్తా ఉన్నప్పుడు రకరకాలుగా మనం దాన్ని ఆలోచనలు వస్తుంటాయి, ఇది తీసేసి ఇంకో దానిలో పెడతాము, ఇలా జరుగుతుంటది. ఒకటి. రెండు ఏంటంటే మనం ఏంటంటే కార్పస్ ఉందంటే కార్పస్ ని మనం స్పెక్యులేట్ చేసుకుంటామండి. అంటే లాంగ్ టర్మ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ సో మెనీ షార్ట్ టర్మ్స్, రైట్? ఒక లాంగ్ టర్మ్ నాకు 10 years పెట్టానంటే సో మెనీ షార్ట్ టర్మ్స్, సో మెనీ అప్స్ ఉంటాయి, ఒక 1 year లో డౌన్ ఉంటుంది. సో ఈ షార్ట్ టర్మ్ ఏదో సో మెనీ షార్ట్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మేము హ్యాండిల్ చేస్తామండి. సో మేము కూడా లాంగ్ టర్మే పెడతాం. ఏ స్టాక్స్ లాంగ్ టర్మ్ పెట్టాలి, ఏ స్టాక్స్ షార్ట్ టర్మ్ పెట్టాలి, రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, దాని మీద కొద్దిగా అవగాహన ఉంది కాబట్టి, ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు మాలాంటి వాళ్ళు మీకు 10 లక్షలు ₹1 కోటి ఇచ్చామనుకోండి, సో రిలయన్స్ అట్లాంటి వాటిలో పెడతారా, నిఫ్టీలో పెడతారా? అంటే అట్లా కదండి, మనం ఆబ్జెక్ట్ ఏంటి, ఇప్పుడు సపోజ్ మనం ఎంత రిటర్న్ మనకు కావాలి, దాని మీద ఎప్పుడు మనం ఎలా చెప్తాం అంటే అండి, ప్రొడక్ట్ బేస్ మనం చెప్పాం, పర్సన్ కున్న రిక్వైర్మెంట్ ఏంటి. సో పర్సన్ ఎలాంటి రిక్వైర్మెంట్ తో వచ్చాడు అంటే 5 years అనుకోండి సార్, ఒక ఆరిజినల్తో ఎంత పోర్షన్ మనం ఒక రిస్క్ పెట్టుకెళ్ళొచ్చు, 15% మనం రిస్క్ పెట్టుకెళ్ళాం స్మాల్ క్యాప్స్, ఇలా మనం ఎలకేషన్ చేసుకుంటాం అండి. సో ఇందులో మనకి ఆపర్చునిటీ బేస్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఒక్కో సెక్టర్ పెర్ఫామ్ చేస్తుంది, సపోజ్ వార్ నడుస్తుంది, డిఫెన్స్ సెక్టర్ పెర్ఫామ్ చేస్తుంటుంది. పెర్ఫామ్ చేసేటప్పుడు నేను కూర్చోలేనుగా, అప్పుడు నేను రైడ్ తీసుకుంటాను, రైల్లో వెళ్ళిపోతాను. లేదు బ్యాంకింగ్ సెక్టర్ బాగుంది, ఆ సెక్టార్లో మనం ఆ 6 months 3 quarters ఉంటాము, వెళ్ళిపోతాం. కొన్ని కంపెనీస్ ఉంటాయండి, అవి ఇప్పుడిప్పుడే ఫామ్ అవుతుంటాయి, అంటే నెంబర్ ఆఫ్ చిన్న కంపెనీస్, వాటిలో మనం 5 years ఆరిజిన్లో మనం వెళ్తాం. సో పెద్ద కంపెనీస్లో ఏంటంటే న్యూస్ బేస్ వెళ్తాము, లేదంటే రిజల్ట్స్ బేస్ వెళ్తాము, ఆపర్చునిటీ బేస్ మనం బై చేస్తామండి. ఓకే, జీరో లాస్, ఏఐతో జీరో లాస్ అనేది చాలా ప్రచారం చేస్తున్నారు, సాధ్యమేనా? జీరో లాస్ అనేది అసలు తప్పండి, రాంగ్. ఏ బిజినెస్ ఇప్పుడు ఏం చేస్తుంది, ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేయలేదుగా, పాస్ట్ డేటాని ఇస్తుంది, పాస్ట్ డేటానే ఫ్యూచర్ బిహేవ్ చేస్తుంది, ఎవ్రీ టైమ్ బిహేవ్ చేయదు. ఎందుకు చేయదంటే ఇన్వెస్ట్మెంట్ సైకాలజీ మారుతుంది, కొత్త సెక్టార్స్ వస్తున్నాయి, బిజినెస్ మోడల్స్ మారుతుంటాయి. సో అది అలా ఉండదు కదండి. ఇప్పుడు మనం ఇదివరకు తీసుకుంటే మేము మార్కెట్లో వచ్చినప్పుడు గోల్డ్ పెరిగితే మార్కెట్ తగ్గుద్ది, మార్కెట్ పెరిగితే గోల్డ్ తగ్గుద్ది అనేవాళ్ళు. ఇవాళ మొత్తం పూర్తిగా దేని దానికి అయిపోయింది. అసెట్ క్లాస్ యుఎస్ మార్కెట్ పడితే ఇండియన్ మార్కెట్ పడేది, ఇవాళ యుఎస్ మార్కెట్ పడినా ఇండియన్ మార్కెట్ పెరుగుతుంది, ఇది పడినా అది పెరుగుతుంది, అంటే ఇండివిజువల్స్ అయిపోతున్నాయండి. సో బిజినెస్ మోడల్స్ ఎప్పుడైతే మారుతుంటాయో దాన్ని బట్టి మన రిజల్ట్ కూడా మారుతుంటుందండి. సో అంతేగాని జీరో లాస్ అనేది అసలు అది అవ్వదండి. అవదండి. సో ఇప్పుడు మీకు ఎలా ఉంటుంది, ఆపర్చునిటీస్ మారుతాయి. ఇప్పుడు ఆపర్చునిటీస్, కొత్త ఆపర్చునిటీస్ మనం ఐడెంటిఫై చేయొచ్చండి. అంటే అట్లాగే ఇప్పుడు యుఎస్ మార్కెట్ ఉంది, యుఎస్ మార్కెట్ అనేది బిగ్ కన్జంప్షన్ మార్కెట్. ఓకే, యుఎస్లో మార్కెట్ పడితే మిగతా మన మార్కెట్లు పడాయి. ఇప్పుడు ఏమవుతుందండి, ఒక పారాడైమ్ షిఫ్ట్ వస్తుంది. అంటే యుఎస్ నుండి కూడా అన్ని కంట్రీస్ కూడా గ్రో అవడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఏదైతే మనం ఇప్పుడు ఈ టారిఫ్స్ ఇంపాక్ట్ కానీ ఉండేవన్నీ, సో అదర్ మార్కెట్స్ కూడా మనకు ఆపర్చునిటీ వస్తుంది కదండి. ఇప్పుడు నాట్ ఓన్లీ యుఎస్ మార్కెట్ కాదు కదా, యూరోప్ మార్కెట్ ఆపర్చునిటీ రావచ్చు, తైవాన్ మార్కెట్ రావచ్చు, ఇండోనేషియా మార్కెట్. బీయింగ్ ఇన్వెస్టర్ యూ నీడ్ టు ఫైండ్ ఆపర్చునిటీ. మీకు జియో పాలిటిక్స్తో సంబంధం లేదు, మీకు ఆపర్చునిటీ ఉందా లేదా అంతే. ఆపర్చునిటీ ఇప్పుడు ఏమవుతుంది, ఇదివరకు 1-2 మార్కెట్సే ఉండే ఎక్కువ, ఇప్పుడు ఏమవుతుంది, దీనివల్ల ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి. తైవాన్ మార్కెట్ పెరగచ్చు, లేకపోతే ఇంకోటి ఇండోనేషియా మార్కెట్ పెరగచ్చు, చైనా మార్కెట్ రైజ్ అవ్వచ్చు. సో ఇలా ఆపర్చునిటీస్ డిస్ట్రిబ్యూట్ అవుతాయి కాబట్టి ఆపర్చునిటీస్ మనం ఏ ద్వారా క్యాప్చర్ చేయగలం, ఎక్కడెక్కడ ఏ మార్కెట్ ఎలా నడుస్తుంది, ఏ సెక్టార్ నడుస్తుంది, అక్కడ ఏ సెక్టార్లో ఎక్కువ గవర్నమెంట్ తీసుకుంటుంది, ఇదంతా కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఈజీగా వస్తుంది కాబట్టి డెసిషన్ మనం తీసుకుంటాం. ఎస్, నా పోర్ట్ఫోలియో నేను ఇంటర్నేషనల్ మార్కెట్లో డైవర్సిఫై చేస్తున్నాను, ఇండియన్ మార్కెట్స్లో ఇంత పెట్టాను, సో నెక్స్ట్ 25% నా పోర్ట్ఫోలియోని అదర్ మార్కెట్స్లో డిప్లాయ్ చేస్తున్నాను. ఈ మార్కెట్ మనకు పెర్ఫార్మెన్స్ తక్కువ ఇచ్చినా
అదర్ మార్కెట్స్ పెర్ఫార్మ్ చేస్తే ఓవరాల్గా మనం పాజిటివ్లో ఉంటాం. ఓకే. ఈ డెసిషన్ మేకింగ్ అంటే ఏదైతే ఈ జడ్జిమెంట్ ఉందో ఇది మనం ఏఐ ద్వారా ఈజీగా తీసుకోవచ్చు. ఇదివరకు మనకి ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా వచ్చేది కదా, ఏ వెబ్సైట్ చెక్ చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, అక్కడున్న జియో పాలిటిక్స్ ఏంటి మనకు తెలియదు. ఇప్పుడు ఏఐ ఏంటంటే అదంతా కూడా ఈజీగా మనకు వస్తుంది. సో అంటే పాస్ట్ డేటాను బట్టి ఫ్యూచర్ ఉండదు. ఓకే. పాస్ట్ డేటాని మనం తీసుకుని ఫ్యూచర్ యాంటిసిపేషన్ మనమే చేయాల్సిందే. ఓకే 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 రైట్ సార్. ఏఐతో ఈ ఫ్లాష్ క్రాష్కి ఏమైనా అవకాశం ఉందా? అంటే క్షణాల్లో కుప్పగూలిపోయి మార్కెట్ అంతా మొత్తం లాస్లోకి వెళ్ళిపోయి అట్లాంటి ప్రమాదం? అలా ఏముండదండి. న్యూస్ బేస్డ్ అంటే న్యూస్ ఇంపాక్ట్ ఉంటుంది తప్ప ఏఐ వల్ల అంత ప్రమాదం ఉండదండి. అంటే మీకు ఆల్గోస్ క్రియేట్ చేస్తున్నాయి కానీ ఏఐ వల్ల లేదండి. ఓకే. సో ఆల్గోస్ ఏదైతే మీకు పర్టికులర్ లాస్ట్ టైం కూడా మనం డిస్కస్ చేసిందో పర్టికులర్ లెవెల్ రాగానే సెల్లర్స్ అందరూ ప్యానిక్ అవటము, లేదంటే సిస్టమే మనకి సెల్ చేసేస్తుంటుంది మనతో సంబంధం లేకుండా. సో ఇప్పుడు ఏఐని ఎందుకు వాడుతున్నారండి, ఆల్గోస్ ఎందుకు వాడుతున్నారు? హ్యూమన్ ఇంటర్వెన్షన్ తగ్గించాలండి. మిషన్ అనేది ఎమోషన్స్ ఉండవు, దానికి మిల్లీ సెకండ్స్లో ఎగ్జిక్యూట్ చేస్తుంది ఆర్డర్స్ని, మనకన్నా కూడా ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తుంది. దానికి మనం ఒక సెట్ ఆఫ్ పారామీటర్స్ ఇస్తాం, పారామీటర్స్ రాగానే ఎగ్జిక్యూట్ అవుద్ది. పారామీటర్స్ రానంత వరకు మైనస్ చూపించినా కూడా అది హోల్డ్ చేస్తూనే ఉంటుంది కదండి, మనం అయితే చేయలేం. అంతే కదా. సో అదొక్కటే కదా ఇక్కడ మనం చేయగలిగింది, అంతే తప్ప అంత డ్రాస్టిక్ చేంజ్ ఏమి ఉండదండి. ఓకే. ఇప్పుడు ఏఐ కూడా మన ఎమోషన్స్ని వాడుకొని లేదంటే మన ఎమోషన్స్తో ఆడుకుంటూ తప్పుడు ట్రేడింగ్ వైపు తీసుకెళ్లే అవకాశం ఉందా? ఉండదండి. అసలు అక్కడ ఎమోషన్స్ ఏఐ చేయదు కదండి. మన ఎమోషన్స్ మనం చెప్తాం కదా, నాకు అర్జెంటుగా ఇది కావాలి, నాకు సినిమాలు అంటారు కదా, ఎంత ఖర్చు అయినా పర్లేదు మా అవన్నీ బతికించాలంటే వాళ్ళు ఎలా చేస్తారో ఏఐ కూడా మన బిహేవియర్ని బట్టి తప్పుడు మార్గంలో తీసుకెళ్లే అవకాశం ఉంది. అలా ఉండదండి, డేటా డ్రివెన్ కాబట్టి మోస్ట్లీ అలాంటివి ఉండవండి. సో రియల్ టైం డేటానే ఇస్తుంది కదండి. ఓకే రైట్. ఇంకొకటి విన్నాను నేను, ఈ ఏఐ ఆల్గరిథమ్స్ అన్నీ కూడా ఒకటైపోయి వాళ్ళకి కావాల్సినట్టుగా మార్కెట్ను డ్రైవ్ చేస్తుంది అనేది కూడా ఒక రూమర్ ఉంది. అలా జరిగే ఛాన్స్ అంటే ఏ విధంగా అండి డ్రైవ్ అంటే వాళ్ళకి కావాల్సినట్టుగా, వాళ్ళకి కావాల్సి ఏ స్టాక్ని పెంచాలి, ఏ స్టాక్ జస్ట్ మీకు ఇంకా ఈజీగా చెప్పాలంటే వాడు దావుద్, అతని పేరేం పేరు, మన గతంలో స్టాక్ మార్కెట్ను ఒక ఆట ఆడుకున్నాడు చూడండి, సినిమా కూడా వచ్చింది అతని మీద. ఎవరు అతను? మన స్కామ్. ఎస్. సో అప్పుడు సినారియోస్ వేరండి, ఇప్పుడు వేరండి. అంటే అతను అప్పుడు డబ్బులు పెట్టి అలా చేశాడు. ఇప్పుడు ఇవి కూడా ఏ ఆల్గారిథమ్స్ అన్నీ కూడా ఒకటైపోయి మార్కెట్ను వాళ్ళకి కావాల్సినట్టుగా నడిపిస్తున్నాయని ఒక వాదన ఉంది. అది జరుగుతుందా? అలా అంటే ఇది ఎప్పుడు వచ్చిందంటే మొన్న రీసెంట్గా అది మన ఒక సెబీ ఇష్యూ అయింది కదండి, ట్రేడింగ్. సో అంటే వాళ్ళు ఏం చేశారంటే క్యాపిటల్ డిప్లాయ్ చేశారండి. క్యాపిటల్ డిప్లాయ్ చేయటం వల్ల వచ్చినటువంటి స్పైకులు తప్ప ఏఐ వల్ల వచ్చింది కాదండి అది. ఓకే. సో ఏఐ అయితే అంత పెద్ద ప్రమాదం అయితే ఉండదండి మార్కెట్స్కి అంత. ఓకే. సో ఇప్పుడు మేమంతా ఏఐ బేస్డ్ వాడుతున్నాం అని చాలా యాప్స్ కానీ గురువులు కానీ చెప్పేస్తున్నారు, మేమంతా ఏఐ బేస్డ్, ఇక మీరు రెండు ఇన్వెస్ట్ చేయండి. వాళ్ళు ఫేక్ అని కానీ నిజంగానే ఏఐ వాడుతున్నాడని మనం ఎట్లా గుర్తించాలి వాళ్ళని? మనం గుర్తించలేమండి. అయ్యో. ఓన్లీ మనం అంటే మిషన్ ట్రేడింగ్స్ మాత్రమే రికగ్నైజ్ చేయగలం. వాళ్ళు ఏ డేటాని వాడుతున్నారు, ఏఐ వాడుతున్నారా లేదని మనకు తెలియదండి. వాళ్ళు ప్రోగ్రామింగ్ లో ఎంత ఏం చేస్తున్నారని మనకు తెలియదండి. అది మనం చెప్పలేమండి. ఎట్లా గుర్తించడం కూడా కష్టమేనండి. అది మనం పోతాం కదా, మనం పోతాండి. వేరే దెర్ ఈస్ హైయర్ రిటర్న్స్, దెర్ ఈస్ ఆల్ పాసిబిలిటీస్ ఆఫ్ గోయింగ్ క్యాపిటల్. అది మనం చేయలేమండి. ఓకే. హైయర్ రిటర్న్స్ వస్తున్నాయంటే డెఫినెట్ గా రిస్క్ ఉంటుంది, సంథింగ్ ఫిషీ అనుకోవాలి. అంటే రిస్క్ అనేది ఉంటుంది. రిస్క్ ఈజ్ ఆల్వేస్ అహెడ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. అది ఇప్పుడు గతంలో గణేష్ గారు అంటే అందరూ గణేష్ గారితో మాట్లాడాలి, గణేష్ గారి దగ్గర సలహా తీసుకోవాలనుకునేవాళ్ళు. ఇప్పుడు మీ సలహా ఎవరైనా అడుగుతున్నారా? ఏ వచ్చింది కదా. ఇక్కడ ఏమవుద్దంటే నన్ను అడుగుతారు, నేను చెప్పింది మళ్ళీ చెక్ చేసుకుంటారు, అంతే తప్ప అడగడం అన్ని ఏ చెప్పేస్తుంది. ఇప్పుడు వాళ్ళకి మ్యాచ్ అవ్వాలి, నేను చెప్పింది మ్యాచ్ అయితే నేను పర్ఫెక్ట్. ఓకే. ఇప్పుడు మిమ్మల్ని టెస్ట్ చేస్తున్నారు. డెఫినెట్ గా కదా. ఇప్పుడు మీరు సొంతంగా ట్రేడ్ చేస్తున్నారు కదా, దీనికి ఏఐ వాడతారా లేదంటే మీ ఇంట్యూషన్స్ ఏనా? అంటే ఏఐ నుండి డేటా తీసుకుంటారా? అంటే కొంచెం ఏంటంటే మనకి టైం సేవ్ అవుతుంది, అనాలిసిస్ టైం సేవ్ అవుతుంది కాబట్టి ఏఐ నుండి తీసుకున్నాం కానీ డెసిషన్స్ మనమే తీసుకుంటామండి. ఓకే. అట్లా డెసిషన్ మేకింగ్ అనేది మనం ఎంత టైం హోల్డ్ చేయాలి. సో అది దాని మాట వినరు అప్పుడు? లేదండి, అది మనం అట్లా తీసుకోలేమండి. అది అంటే మనకు ఒక ఐడియా ఉండాలి కదండి. అంటే బీయింగ్ ఎక్స్పర్ట్ మీకు అది ఓకే సాధ్యం, మాలాంటి వాళ్ళకి తెలియదుగా.
అంటే ఇప్పుడు మీకు మేము ఎగ్జాంపుల్ అప్పుడు ఏనన్నా నమ్మాలి, మళ్ళీ మీకన్నా ఫోన్ చేయాలి, సార్ ఏం చేయాలి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే సార్, ఇప్పుడు సిమెంట్ సెక్టర్ ఉంది. రైట్. సిమెంట్ సెక్టర్ అనేది ఎంత గ్రోత్ రేట్తో మనకి నడుస్తుంది, ఓకే. ఇది మనం ఏఐని అడుగుతాం, అవును. కొంత డేటా ఇస్తుంది. అవును. సో ఒక 30-40 కంపెనీలు ఉన్నాయి. సో సిమెంట్ సెక్టర్ అనేది ఒక 3-4% గ్రోత్ రేటే నడుస్తుంది అనుకోండి. మేబీ వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి దానికి, రియల్ ఎస్టేట్ లింక్ అయి ఉంటుంది, అదర్ పారామీటర్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ మనమేం ఆపర్చునిటీ డెసిషన్ మేకింగ్ ఏముంటుందంటే, సరే ఈ సిమెంట్ సెక్టర్ లేదు కానీ సిమెంట్ సెక్టర్ ప్రొడక్షన్ అయితే జరుగుతుంది కదా. సో జరుగుతున్నప్పుడు వీళ్ళకి ఎక్విప్మెంట్స్ అయితే కావాలి కదా. సో ఈ ఎక్విప్మెంట్ సప్లై చేసే కంపెనీస్ ఎన్ని ఉన్నాయి, సో అవి తక్కువే ఉంటాయి. అంతే కదా. సో అవి ఏ గ్రోత్ రేట్తో ప్రోగ్రెస్ అవుతుంది, అవి 20% గ్రోత్ రేట్తో ప్రోగ్రెస్ అవ్వచ్చు. సో ఆపర్చునిటీ అప్పుడు మనం ఎక్కడ చూసుకుంటాం, మనం అక్కడ చూసుకోవాలి. సో ఇప్పుడు సప్లయర్స్ని కూడా మనం ట్రాక్ చేసుకోవచ్చు అండి. సో ఏఐ వల్ల ఏంటంటే అలాంటి డేటా మనకి ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఫార్మా కంపెనీస్, హెల్త్ సెక్టర్ అని హోలిస్టిక్గా తీసుకుంటే అందులో మెడికల్ డివైజెస్ సెక్టర్స్ కూడా ఉంటాయి. సో ఈ డివైజెస్లో ఏవి పెర్ఫామ్ చేస్తున్నాయి, రోబోటిక్స్ సెక్టర్లో ఏవి పెర్ఫామ్ చేస్తున్నాయి, సో ఇలాంటివన్నీ కూడా ట్రాక్ మనకి ఈజీగా ఉంటుందండి. సో సెక్టార్ నుండి వచ్చే బై ప్రొడక్ట్స్ ఏంటి, ఆ సెక్టార్లో ఉన్నటువంటి అదర్ ఆపర్చునిటీస్ ఏంటి, ఇవి మనం ట్రాక్ చేసుకోవడం ఈజీ అండి. సో అలా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం ఎలా ఉంటుందంటే అండి, సపోజ్ మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద గవర్నమెంట్ 1,00,000 కోట్లు ఖర్చు పెడుతుంది. మేజర్ కంపెనీస్ ఒక 4-5 ఉంటాయి, రైట్, ఎల్ఎన్టీ కానివ్వండి, ఎన్సీసీ కానివ్వండి. ఇప్పుడు వీటికి మార్జిన్స్ ఎంత ఉన్నాయి, వీటికి అసలు ఎక్విప్మెంట్ సప్లై చేసే వాటికి మార్జిన్స్ ఎంత ఉన్నాయి, ఓకే, మార్జిన్స్ కూడా చూసుకోవాలి కదండి. మరి ప్రాఫిట్స్ చూసుకుంటాం కదా. సో వీళ్ళకన్నా వాళ్ళకి ఒక్కోసారి ఎక్కువ మార్జిన్స్ ఉంటాయి. సో అక్కడ మనం ఆపర్చునిటీ అక్కడికి వెళ్ళిపోతాం, షిఫ్ట్ అయిపోతాం. అంటే అక్కడ మీకు ఏమవుతుంది, మీరు అన్నట్టు మల్టీ బ్యాగర్ అంటారు కదండి, వాడు ఏదో చిన్న కంపెనీ స్టార్ట్ చేస్తాడు, ఎన్సీసీ లాంటి కంపెనీల దగ్గర 4 కంపెనీల నుండి ఆర్డర్ వచ్చింది, వాడి గ్రోత్ ఎక్స్పోనెన్షియల్గా ఉండొచ్చు. సో మనం అలా ఐడెంటిఫై చేసుకోవాలండి. దానికి మనకి ఏఐ హెల్ప్ అవుతుంది. ఏఐ ఏమవుతుందంటే ఇలాంటి చిన్న చిన్న ఆపర్చునిటీస్ అన్నిటిని కూడా మనం గ్రాప్ చేయగలం. ఇప్పుడు ఏంటంటేనండి, ఒక్కొక్క టైం ఎలా ఉంటుందంటే, ఇన్వెస్ట్ చేసి ఒక 3 years వదిలేయాల్సి వస్తుంది. ఓకే, ఒక్కొక్కసారి మనం ఇయర్లోనే 30 ట్రాన్సాక్షన్స్ చేస్తాం. ఎండ్ ఆఫ్ ది డే మనం ఏం కావాలి, మనీ కావాలి, జనరేట్ చేసామా లేదా, అది ఏ మోడల్ వెళ్తున్నాం అనేది అది మన చాయిస్. మళ్ళీ సార్, ఇప్పుడు టెక్నికల్ అనాలిసిస్ బెటరా, ఏఐ అనాలిసిస్ బెటరా? టెక్నికలే బెటర్ అండి. అవునా? ఈ రోజు కూడా ఎప్పటికైనా బెటర్. ఓకే, మనం టెక్నికల్గా కొన్ని అంటే మన దాన్ని ఏమంటారు, ఇండికేటర్స్ ఉంటాయి. ఇండికేటర్స్ అనేది మన యొక్క వ్యూ పాయింట్ని క్లియర్గా ఇస్తాయండి. అంటే మనం అనుకుంటున్నది ఇండికేటర్స్ కొన్ని ఉంటాయి, మనకు క్లియర్గా చెప్తుంది అంటే నిజంగా ఇది బయింగ్ ఆపర్చునిటీ కాదా. అంటే ఇప్పుడు మనం ఎలా చూస్తామంటేనండి, మంత్లీ బేస్ చూస్తారు జనరల్గా, ఎనీ ట్రేడర్, జనరల్ కొంచెం ప్రొఫెషనల్స్ అందరూ కూడా మంత్లీ అసలు మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది, ఇది ఫస్ట్. వీక్లీ ఎలా మూవ్ అవుతుంది, డే వచ్చేటప్పటికి ఎలా బిహేవ్ చేస్తుంది. మేబీ మంత్లో అప్ ట్రెండ్ ఉంది, 4 weeks ఉన్నాయి, మంత్ అప్ ట్రెండ్ చూపిస్తుంది మనకి. ఓకే, 4 weeks ఉన్నాయిగా, 1 week తగ్గచ్చు, 2 weeks పెరగచ్చు, బట్ ఓవరాల్గా ఇది పైకి వెళ్తుంది. నెక్స్ట్ వీక్ నీకు వచ్చినాక, వీక్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ 5 days. మళ్ళీ డేలోకి వచ్చినాక మనకి ఒక 9:15 to 3:30 మళ్ళీ మనకి ఒక 6 hours నడుస్తుంటుంది ట్రేడింగ్. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనం అంటే మనం డెఫినెట్గా టెక్నికల్లే ఫాలో అవ్వాలి. హోలిస్టిక్గా ఒక డైరెక్షన్ కోసం ఏమైనా అడగచ్చు కానీ, బట్ రెగ్యులర్గా చేసేవాళ్ళు అయితే టెక్నికల్లే ఫాలో అవ్వాలండి. ఇప్పుడు మీరు ఇప్పటిదాకా మీరు ప్రతి విషయంలో చెప్పింది ఏంటంటే, మన గట్ ఫీలింగ్, మన ఇంట్యూషన్నే నమ్మాలి అని చెప్తున్నారు. అవునండి. సో ఏ ప్రశ్న అయినా అదే చెప్తున్నారు మీరు. సో అంటే ఇది ఏఐకి ఎప్పటికి రాదా, ఇంకా ఏఐని ఈ విషయంలో నమ్మడానికి లేదా? అంటే ఇప్పుడు ఏఐ ఎలా ఉంటుందో ఏఐకే తెలియదండి ఫ్యూచర్. ఇంకా మనమేం చెప్తాం, అవునా కదండి. సో ఇప్పుడు ఒక యుద్ధం లాంటిది ఒక వార్త వచ్చింది అనుకోండి, ఏఐ వెంటనే రియాక్ట్ అవుతుంది, అంతే కదా. ఏఐ వెంటనే రియాక్ట్ అయిపోయి ఏం చేయాలని డెసిషన్ తీసుకుంటుంది, చెప్తుందండి. అంటే మీకు యుద్ధం వచ్చింది, మీరు అడిగారు అనగానే మీకు ఏం చేస్తుంది, అది ఒక 90 years డేటా తీసుకొచ్చి మీకు ఇస్తుంది. ఎప్పుడెప్పుడు యుద్ధం జరిగింది, ఎంత % మార్కెట్ పడింది, ఎంత టైం, ఎన్ని రోజులు యుద్ధం జరిగింది, ఎన్ని రోజుల్లో అదర్ అసెట్ క్లాసెస్ ఎలా పెర్ఫామ్ చేసినాయి, ఆయిల్ ఎలా పెర్ఫామ్ చేసింది, గోల్డ్ ఎలా పెర్ఫామ్ చేసింది, ఇది అంతా ఇస్తుంది. ఇది ఏఐ మీకు ఈజీగా చేస్తుంది. మనమే తీసుకోవాలి. ఎప్పటికి కూడా మనలాగా ఆలోచించి ఒక డెసిషన్ తీసుకోవడం అంటే అది సజెషన్స్ ఇవ్వచ్చేమో, కానీ డెసిషన్ అనేది మనమే తీసుకుంటాం. ఆఫ్ కోర్స్ సజెషన్స్ అయితే ఇస్తుంది కదా, ఇది చేస్తే బెటర్ నువ్వు, అంతే. ఇప్పుడు నేను కొన్ని అడుగుతుంటాను దాన్ని, నేను అడిగినప్పుడు
ఇగో ఒక 5 ఇస్తుంది, నేను ఒక 5 అడుగుతాను. సరే మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తానండి. మార్కెట్లు ఎప్పుడు పడినా అంటే క్రాషెస్ జరిగిన సందర్భాలన్నీ తీసుకుంటే దాదాపు 2008 క్రాష్ తీసుకుంటే దాదాపు రికవర్ అవడానికి ఒక 2 years పట్టింది రఫ్లీ మార్కెట్కి. ఓకే, అలా మనకి ఎప్పుడు మార్కెట్ పడినా కూడా ఒక ఫేజ్, బేరిష్ ఫేజ్ అనేది ఉంటుంది. కానీ కోవిడ్లో ఏం జరిగిందండి, పడింది 3 నెలలు, మళ్ళీ తిరిగి వెంటనే 3 నెలల్లో బౌన్స్ బ్యాక్ అయింది. ఒకవేళ మీరు ఏఐని అడిగితే దేని మీద డెసిషన్ చెప్పేది, అప్పటి డేటాను తీస్తే ఏం చెప్పేది, డేటా ఏం చెప్పేది 2 years పట్టుద్దని చెప్తుంది. మీరు కాము కూర్చున్నారు కొనకుండా 2 years మోసపోతాం. సో డెసిషన్ అనేది మనమే తీసుకోవాలండి. అంటే జరుగుతున్నటువంటి సినారియోస్ ఎప్పటికప్పుడు డేటా ఏదైతే ఉందో ఆ డేటాను బట్టి డెసిషన్ తీసుకోవాలి. సో ఇంకా డెవలప్ కాలేదు అనుకోవాలి ఇది లెక్కన, అంటే పెద్ద ప్రభావం చూపేంత డెవలప్ కాలేదా అంటే ఇట్స్ కమోడిటీ అండి, అంతే అంతే. ఓకే, అంటే ఏ కూడా కమోడిటీ అయిపోతుంది కదా, అంతే కదా. ఇక ఇప్పుడు ఆల్మోస్ట్ కమోడిటీ అయిపోయినట్టే నిజంగా చెప్పాలంటే. ఆల్గో ట్రేడింగ్ ఇప్పటిదాకా మీరు చెప్తున్నారు, ఆల్గో ట్రేడింగ్ ఇది చేయొచ్చా చేయకూడదా, ఇది మనల్ని కోటీశ్వర్లను చేస్తుందని బయట టాక్, నిజంగా కోటీశ్వర్లను చేస్తుందా ముంచేస్తుందా? అంటే చేస్తుందండి. అంటే సంపాదించడం పక్కన పెడితే అండి, మనం ఎండ్ ఆఫ్ ది డే మనం ఆల్గోకి ఒక మిషన్కి మనం ఒక కోడ్ ఇస్తున్నాం. ఓకే, నా ట్రేడ్ ఎక్కడ తీసుకోవాలి, నా ట్రేడ్ ఎక్కడ అమ్మాలి, నా రిస్క్ ఎంత, నా రివార్డ్ ఎంత, ఈ 4 పారామీటర్స్ మనకు ఉంటాయండి. సో దీనికి సంబంధించిన మనం ఏదైతే ఇస్తున్నామో సబ్జెక్ట్, అది ఇంపార్టెంట్ అండి. ఆల్గో ఈజ్ ఎ మిషన్ వేర్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ వితౌట్ హ్యూమన్ ఇంటర్వెన్షన్. ఆ ఇంటర్వెన్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి, నేను ఎప్పుడు బై చేయాలి, నేను ఎప్పుడు సెల్ చేయాలి అనేది ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాం. ఆ ప్రోగ్రాంలో ఉన్నటువంటి ఏదైతే మన పారామీటర్స్ ఉన్నాయో అవి ఇంపార్టెంట్ అండి. సో డెఫినెట్గా మీరు కన్సిస్టెంట్గా అంటే రోజు నేను ఒక 2% లేకపోతే ఒక 3% లేదంటే ఒక 5% అని పెట్టుకుని వెళ్తే డెఫినెట్గా డబ్బులు వస్తాయండి. 2% అని పెట్టుకుంటే ఏదో ఒక పర్సెంట్ పెట్టుకుని వెళ్తే ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మామూలుగా ట్రేడింగ్లో 60% మీరు విన్నింగ్ రేషియో ఉందంటే మీరు డెఫినెట్గా మీరు పాజిటివ్లో ఉన్నట్టే. అవునా? 60. ఓకే సార్, ఇప్పుడు ఏఐ వచ్చింది కాబట్టి ఒక సగటు ఇన్వెస్టర్ కానీ ట్రేడర్ కానీ నేర్చుకోవాల్సిన తెలుసుకోవాల్సిన స్కిల్స్ ఏంటి, మస్ట్ స్కిల్స్? అంటే డేటాని ఎలా తీసుకోవాలో తెలుసుకోవాలండి. అంటే ఎలాంటి డేటాని మనం ఇన్ని ఇస్తే అవుట్పుట్ అది ఇస్తుంది కదండి. సో మనం ఏదైతే ఇక్కడ మనం ఇస్తున్నామో అది కరెక్ట్గా ఇచ్చేటట్టు తీసుకోవాలి. ఓకే, అంటే అంటే ఇప్పుడు మనం ఒక కంపెనీ మీద కంక్లూజన్కి రావాలంటే ఎలాంటి డేటా నాకు కావాలి, ఓకే, ఇన్పుట్స్ నేను ఏమేమి ఇవ్వాలనేది ఇక్కడ ఫైనాన్షియల్గా మనకి ఇంపార్టెంట్ అండి. సో దాన్ని బట్టి మనం ప్రాంప్ట్ ఇవ్వటం నేర్చుకోవాలి ఫస్ట్. మనం ఇచ్చే ప్రాంప్ట్ ఇంపార్టెంట్ అండి. ఆ ప్రాంప్ట్ కరెక్ట్గా ఇస్తే దానికి ప్రాంప్ట్ ట్రైనింగ్ అనేది కొంచెం మనం నేర్చుకుంటే మంచిదండి. అది ఈ మధ్య ప్రాంప్ట్ ట్రైనింగ్స్ కూడా వస్తున్నాయి. అంటే ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ మోడల్ ఫైనల్ అయింది అనుకోండి, ఆ మోడల్ కి తగ్గట్టు ప్రాంప్ట్ ఇవ్వాలి. కరెక్ట్. గివ్ మీ గుడ్ కంపెనీస్ అన్నాం అనుకోండి, అది కాదు కదా. సో కంపెనీస్ లో ఏ టైప్ ఏం కావాలి, ఏ సెక్టార్స్ భూమిలో ఉన్నాయి, ఆ సెక్టార్స్ లో ఏ కంపెనీస్ మనకి లిస్టింగ్ లో ఉన్నాయి, ఈ లిస్టింగ్ లో ఏ కంపెనీస్ ఎక్కువ CAGR తో పెర్ఫార్మ్ చేస్తున్నాయి, అంతేకాదు ఇందులో ప్రాఫిట్ రేషియో ఎంత ఉంది, ఇవన్నీ కూడా మనం ప్రాంప్ట్ ఇస్తాం కదండి. ప్రాంప్ట్ ఇస్తే అది మనకి ఈజీగా ఫిల్టర్ చేసేస్తుంది. ఇదివరకు మనం ఇండివిజువల్ గా చూసుకోవాల్సి వచ్చేది. మధ్యలో కొన్ని వెబ్సైట్లు ఫిల్టర్స్ కూడా ఇచ్చినాయి. ఇప్పుడు మనకి స్కిన్నర్ లాంటి కొన్ని ఫిల్టర్స్ ఉంటాయి. దానికన్నా కూడా ఇది ఇంకెక్కువ ఇన్ఫర్మేషన్ స్పీడ్గా ఇస్తుంది మనకి. సో అట్లా రైట్ సార్. ఇప్పుడు ఏఐ ట్రేడింగ్లోకి అడుగు పెట్టే ముందు అంటే అంటే ఎలాంటి తప్పులు చేయకూడదు, ఏఐ ట్రేడింగ్ చేయాలనుకుంటే అసలు ఏఐని బ్లైండ్ గా బిలీవ్ చేసి డెసిషన్ తీసుకోకూడదు. ఇది అతిపెద్ద తప్పు. ఒకవేళ చేయకూడదు ఏదైనా ఉంటే ఇదే. ఇప్పుడు సపోజ్ ఏఐకి ఏంటి స్కోప్ ఆఫ్ ఇది ఉందండి. అంటే సపోజ్ ఇప్పుడు మనం లాస్ట్ టైం కూడా మనం డిస్కస్ చేసాం, గవర్నమెంట్ పాలసీ మేకింగ్ ఉంటాయి. ఈ రోజు ఆ కంపెనీ బాగానే పెర్ఫామ్ చేస్తుంది, రైట్? సడన్ గా గవర్నమెంట్ ఏదో ఒక పాలసీ చేంజ్ చేస్తుంది. నిన్నటి వరకు ఏం చెప్పిందండి, సూపర్ అనే చెప్తుంది ఇవాళ. సో అలాంటి తీసుకునేటప్పుడు ఎలాంటి రిస్కులు ఉంటాయి, చెప్పింది కరెక్టే, కానీ ఎలాంటి రిస్కులు ఉంటాయి అనేది మనం కొంత గ్రౌండ్ వర్క్ చేసుకోవాలండి, కొంత పేపర్ వర్క్ చేసుకోవాలి. ఓకే. సో అంటే ఇక ఫ్యూచర్లో మీలాంటి అనలిస్టులు కానీ బ్రోకర్లు కానీ ఉంటారా, లేదంటే ఓన్లీ ఈ స్టాక్ బాట్సే ఉంటాయి, మొత్తం బాట్స్తో నడుస్తుందా? ఖచ్చితంగా ఉంటాయండి. ఎందుకంటే మార్కెట్ నడిచేది ఇన్ఫర్మేషన్తోనే కాదు, మార్కెట్ గ్రీడ్ తో నడుస్తుంది. మనిషి ఉన్నంతకాలం గ్రీడ్ ఉంటుంది కాబట్టి ఎమోషన్స్ తో నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఉంటామండి, ఎక్కడికి వెళ్దాం.
సో ఏఐ వాడక వచ్చిన తర్వాత మామూలుగానే స్టాక్ మార్కెట్ అంటే జూదం అంటారు. ఇంకా పెద్ద జూదంగా మారిపోయింది అనుకోవచ్చా ఏఐ వాడకంతో? అంటే ఇప్పుడు అదర్ ట్రేడింగ్ చూసుకుంటే స్టాక్ మార్కెట్ బెటర్ అండి. అవునా? అంటే ఇప్పుడు ఓకే. క్రిప్టోలు ఆ, ఆ, ఆ. కరెన్సీస్తో ఆ, పోల్చుకుంటే ఆ క్రిప్టోతో ఇప్పుడు వద్దులేనా అది. ఇంకా స్టాక్ మార్కెట్ చాలా బెటర్. కరెన్సీ కూడా ప్రాబ్లమేనండి. కరెన్సీలో ఏంటంటే అంటే ఇంత ఫ్లక్చుయేషన్స్ ఉండవు కానీ ఆ, లెవరేజెస్ ఎక్కువ ఉంటాయండి. ఓకే. అంటే లెవరేజ్ అంటే మనం లిమిట్స్ అంటే మనం సపోజ్ ఒక 10,000 పెడితే 30x 50x 100x మనకి లెవరేజ్ ఇస్తారు. ఆ, సో ఆ లెవరేజ్ వల్ల మనకి హ్యాండిల్ బాగా చేయకపోతే దెబ్బ ప్రాబ్లం పడిపోతాం. అవుతుందండి. అవును, అంతే కరెక్ట్ అక్కడ కరెక్ట్ తగ్గేది పిప్స్లో కరెక్ట్ ఉంటుందండి. చెప్పారు. అవును. పిప్స్ తగ్గేది తక్కువే ఆ, కానీ అది మనం లెవరేజ్లో ఉంటాం కాబట్టి ఆ సఫిషియంట్ అమౌంట్ మనం ఫిల్ చేయకపోతే దెబ్బ మనకి పడిపోతుంది. సిస్టమ్ ఇట్ సెల్ఫ్ విల్ స్క్వేర్ ఆఫ్ ది పొజిషన్స్. ఓ, అక్కడ మనకి ఇబ్బంది అవుద్దండి. ఓకే సో ఇక్కడ లెవరేజ్ని యూజ్ చేయడం తెలియకపోతే ఇబ్బంది అవుద్దండి. ఓకే ఓకే రైట్. ఇప్పుడు వాల్యూ ఇన్వెస్టింగ్. సో అంటే ఇప్పుడు డాటా అయితే మామూలుగా ఇస్తుంది. అంటే దీర్ఘకాలికంగా మనకు ఈ వ్యూహాలు ఏదైతే వాల్యూ ఇన్వెస్టింగ్ అనేది ఇట్లాంటి ఏ ఇస్తుందా మనకి? అంటే సజెస్ట్ చేస్తుందండి. చేస్తుందా? డెఫినెట్గా సజెస్ట్ చేస్తుందండి. ఓకే కానీ ఆ సజెస్ట్ చేసింది ఎప్పుడు సజెస్ట్ చేస్తుంది? ఫ్యూచర్ కదండి. ఓకే. ఆ ఫ్యూచర్కి సంబంధించి మేనేజ్మెంట్ ఎలా ఉందనేది అది ఎవరు చెక్ చేయాలి? అది మనమే చూసుకోవాలి కదా. మళ్ళీ మనమే మనమే చూసుకోవాలి. చూసుకోవాలి. ఓకే. సో అంటే ఆ మేనేజ్మెంట్ కాన్కాల్స్లో చెప్పింది ఫాలో అవుతుందా లేదా, ఆ, సో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ రైట్ టైంలో కంప్లీట్ చేస్తున్నారా లేదా. ఇప్పుడు సపోజ్ క్యాపెక్స్ ఎక్స్పాన్షన్కి ఇచ్చారు 2 years, నిజంగా 2 yearsలో కంప్లీట్ అవుతుందా లేదా, ఓకే. ఆ కంప్లీట్ అయింది మనకి నెంబర్స్లో కనిపిస్తుందా లేదా, అది మనమే చెక్ అది చేసుకోవాలి. అలర్ట్ చేయదు, మనమే మనమే చెక్ చేసుకోవాల్సిందే. చేసుకోవాలి. సో డెఫినెట్గా మనం హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ అనేది కావాల్సింది. కంపల్సరీ ఉండాల్సిందే. కొత్తగా ట్రేడింగ్లోకి వచ్చేవాళ్ళు కానీ కొత్తగా స్టాక్లోకి ఎంటర్ అయ్యే వాళ్ళు ఈ ఏఐ బేస్ మీద వెళ్ళడం కరెక్టేనా ఇప్పుడు ఇమీడియట్గా? ఇన్ఫర్మేషన్ ఇస్తుందండి అంతే తప్ప ఖచ్చితంగా సజెషన్ తీసుకుంటమే బెస్ట్ అండి. తీసుకోవడమే బెటర్. అంటే వాళ్ళకి ప్రాంప్టింగ్ కూడా తెలియదు కదా, ఎట్లా ప్రాంప్ట్ చేయాలి, దాన్ని ఏం తీసుకోవాలి తెలియనప్పుడు అంటే మీరు ట్రైనింగ్ ఇస్తారా? మీరు అట్లా ఒకవేళ ఎవరన్నా? లేదండి, మనకి అంత టైం ఉండదండి. అవునా? డబ్బులు సంపాదించే పనిలోనే ఉంటారు. అట్లానే కదండి, మనకి మన ఓన్ పిఎంఎస్ హ్యాండిల్ చేసుకోవడానికి మనకి టైం. రైట్. ఇంకొకటి ఎమోషన్స్ మనం అనుకున్నాం కదా మార్కెట్లో. సో ఈ ఎమోషన్స్ మీద కంట్రోల్ లేని వాళ్ళు కనుక ఏఐని వాడితే తొందరగా డబ్బులు పోగొట్టుకుంటారా లేదంటే ఏమన్నా ఉపయోగం ఉంటుందా? పోతాయండి, డెఫినెట్గా డబ్బులు పోతాయి. ఎమోషన్ కంట్రోల్ లేని వాళ్ళు స్టాక్ మార్కెట్ అసలు సూటబుల్ కాదు, అసలు రావద్దండి. చాలా ఆప్షన్స్ ఉన్నాయండి, స్టాక్ మార్కెట్ ఒక్కటే కాదు కదా. కరెక్ట్. మనం లాస్ట్ ఒక 6-8 monthsలో చూసుకుంటే గోల్డ్ కూడా రిటర్న్స్ ఇచ్చింది. అంటే ఇప్పుడు మీకు ఒక మాట అండి, మీరు ఒక క్యాపిటల్ పెట్టారు, దానికి ఎంతో కొంత రిటర్న్ రావాలిగా. 100% అది 6%, 10%, 13%, 20% రిటర్న్ అయితే రావాలి కదండి. సో రిటర్న్ రావడానికి అదర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి కదండి, నాట్ ఓన్లీ స్టాక్ మార్కెట్ కదా. అవును. స్టాక్ మార్కెట్ అనేది మనం అన్ని పనులు అయిపోయినాక పెట్టే డబ్బులండి. 2026-27 నాటికి ఏఐలో ఇంకెలాంటి మార్పులు రావచ్చు సార్ ట్రేడింగ్కి సంబంధించినంత వరకు? అంటే మార్పులు అంటే కొంత ఎల్ఎల్ఎం మోడల్స్ ఇంప్రూవ్ అయ్యి ఓకే ఇన్ఫర్మేషన్ ఇంకా ఆర్గనైజ్డ్గా ఇవ్వచ్చండి. ఓకే. ఇంకా ఆర్గనైజ్డ్గా ఇవ్వచ్చు, లేదా మనకి అంటే ఒక పర్సనలైజ్డ్ ఫైనాన్స్ ప్లానింగ్ కావాలంటే మనకు కొంత సజెషన్స్ అది ఇస్తుందండి. సో ఇంతవరకు అయితే వస్తుందని అనుకుంటున్నానండి. ఓకే. అంతవరకు. ఓకే. రైట్ సార్, ఫైనల్గా ఒక మాట చెప్పండి, మీ ఏ ఇవ్వలేని సలహా, మీ 20 ఏళ్ళ అనుభవంతో ఇచ్చే సలహా, అంటే కొత్తగా ఇన్వెస్టర్స్ కానీ స్టాక్ మార్కెట్లో వచ్చే వాళ్ళకి మీరు ఏం సలహా ఇస్తారు? స్టాక్ మార్కెట్లోకి వచ్చే ముందు ఎక్సెస్ మనీ ఏదైతే ఉందో అదే దీనిలో పెట్టుకోండి. ఓకే. అప్పు నెంబర్ 1 ఫ్రెండ్స్ దగ్గర తీసుకొని అవసరం లేదండి. ఆపర్చునిటీస్ ఎప్పుడు ఇస్తుంది స్టాక్ మార్కెట్ అనేది, ఎప్పుడు ఆపర్చునిటీ ఇస్తుంది. ఇవాళ ఈ కంపెనీ కాకపోతే ఇంకొక కొత్త కంపెనీ వస్తుంది, అక్కడ మన ఆపర్చునిటీస్ వస్తాయి. ఏంటి దానికోసం మనం పరిగెత్తాల్సిన పని లేదు. రెండోది ఏంటంటే బేసిక్ నెసెసిటీస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ చేసుకున్నాక దీనిలో ఎక్కువ అమౌంట్ పెడతాం అనేది మంచిదండి. ఒక ఇల్లు మనకు కావాల్సిన రెస్పాన్స్. మూడోది డెట్, అంటే ఒక పర్సన్కి డెట్ ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు రీస్ట్రక్చర్ చేసుకోవాలండి. అంటే డెట్ ఎక్కువ పెట్టుకుని మార్కెట్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదండి. అంటే అది ఉందిగా తీర్చేద్దాం దీంతో అనుకుని అనేది అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఇక్కడ వేరియబుల్ పారామీటర్స్ ఎక్కువ, అన్లైక్ అదర్ అసెట్ క్లాసెస్ ఇక్కడ వేరియబుల్ పారామీటర్స్ ఎక్కువ కాబట్టి డెట్ ఎప్పుడైనా సరే రీస్ట్రక్చర్ చేసుకోవడం అంటే అది ఇట్స్ ఏ ప్రాసెస్ అండి. నేను చాలాసార్లు చెప్తుంటా, ఎందుకంటే ఆ డెట్ రీస్ట్రక్చర్ చేయకపోతే మీరు అనుకున్నటువంటి ఫ్రూట్ ఏదైతే ఉందో అది రీచ్ అవ్వలేమండి. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, సపోజ్ మీరు ఒక 100 రూపాయలు స్టాక్ కొన్నారు, ఓకే, 1000 రూపాయలు అమ్మారు, వేర్ యూ నీడ్ టు ఫోర్స్ టు సెల్. ఓకే, అక్కడికి రిటర్న్ ఎంత వచ్చిందండి?
10x వచ్చింది, 10x అంతే కదండి. 1000 రూపాయల నుండి 2000 అయింది. మామూలుగా మనం ఏమంటాం డబల్ అయింది అంటాం, కానీ మీ 100 రూపాయలతో పోల్చుకుంటే 20x అయింది. అది వేరే ఎవరు మిస్సింగ్ కాంపౌండింగ్. అది మ్యూచువల్ ఫండ్స్ అయినా అవనండి, అది స్టాక్స్ అయినా అవనండి. ఇది ఎందుకు జరిగింది? డెట్ మనకు అవసరం వచ్చింది, అంటే డెట్ని మనం కరెక్ట్గా హ్యాండిల్ చేయలేదు. సో ఆ డెట్ హ్యాండ్లింగ్ అంటే ఎప్పటికప్పుడు పర్సన్ దాన్ని క్లియర్ చేసుకుంటూ ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది సజెస్టబుల్ అండి. స్టాక్ మార్కెట్లో తొందర ఏం లేదు, ఇప్పుడు ఆపర్చునిటీలు వస్తాయి, 5 సంవత్సరాల తర్వాత వస్తుంది. 5 సంవత్సరాల ముందు కోవిడ్ వచ్చినప్పుడు వచ్చింది. సో ఇక్కడ మనం పర్సనల్గా స్టేబుల్గా ఉండాలి, స్టేబుల్గా మనం పెట్టుకోవాలండి. సార్ ఒక్కటి చెప్పండి, మేము సొంతంగా చేసుకోవడం బెటరా, మీలాంటి వాళ్ళ ద్వారా అంటే ఎక్స్పర్ట్స్ ద్వారా ఇన్వెస్ట్ చేయడమే సేఫ్? ఏఐని అడిగి చెప్పండి. అది కూడా మీరు అడగండి, ఇంకా అడగవు, అది నన్నే అడగమంటుంది. వాళ్ళు ఎందుకండి, వాళ్ళు చెప్పేది నేను చెప్తున్నాను కదా, వాళ్ళు అవసరం లేదంటారు. అది సో మీలాంటి వాళ్ళ ద్వారా వెళ్ళడం సేఫ్ అంటారు. అంటే తెలుసుకోవడం మంచిదండి. అది అంటే నో యువర్ రిస్క్. మనం ఒక వేరే ప్రొఫెషన్ లో ఉంటాము, దానికి ఇంత నాలెడ్జ్, ఇప్పుడు మీకున్న నాలెడ్జ్, మీరు చెప్పే ప్రతి మాట నాకు చాలా కొత్తగా ఉంది. మీరు చెప్పేవన్నీ ఇది నేను సంపాదించడం, నేను ఇంకో 20,000 గడపాలి. ఇప్పుడు సపోజ్ మీరు ఒక ఏఐతో ఒక స్టాక్ కొన్నారండి, కొనంగానే మీకు అదొక 300% రిటర్న్ వచ్చింది, ఇంకా మీరు ఎవరి మాట వినరు. ఓకే, లేదు కొనంగానే ఏఐ చెప్పింది కొన్నారు, ఒక 40% 50% స్టాక్ పడింది, లేదా మీ పిఎంఎస్ మైనస్కి వచ్చింది, అప్పుడేంటి ఎమోషన్కి లోన్ అవుతారు. ఓకే, ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ అర్థం చేసుకుంటే ఈ అసెట్ క్లాస్ ఏంటి, దీనికి సంబంధించి ఎలా వెళ్ళాలి, నాకు ఎంతవరకు సూట్ అవుతుంది, ఇది ఫస్ట్ మీరు ఒక ఎక్స్పర్ట్తో మాట్లాడి అర్థం చేసుకుంటే తర్వాత మీరు ఏ టూల్ వాడినా పర్వాలేదు, మీరు ఎలా చేసుకున్నా పర్వాలేదు. ఫస్ట్ నో యువర్ రిస్క్ అప్డేట్, అది ఫస్ట్ తెలుసుకోండి. ఈ ఐపీఓలలో పెట్టొచ్చండి, బ్రహ్మాండంగా పెట్టండి. మనకు లక్కీ అంటే ఏముందండి వచ్చిన అంతే రిటర్నే కదండి. ఇప్పుడు మీకు ఒక మిత్ ఉంటుంది సార్, 10,000 స్టాక్ కొంటే రిటర్న్ తక్కువ వస్తుంది, 100 రూపాయల స్టాక్ కొంటే రిటర్న్ ఎక్కువ వస్తుంది అనేది ఒక మిత్. ఇన్వెస్ట్మెంట్ చాలా మంది ఏమంటారంటే, సపోజ్ ఇప్పుడు మేము రీసెంట్గా ట్రేడ్ చేసి న్యూలాండ్ ల్యాబొరేటరీస్ స్టాక్ 17,000 ఉంటుంది. సో 17,000 స్టాక్ కొంటే అమ్మో పెద్ద స్టాక్ ఎక్కువ రిటర్న్ రాదనుకుంటారు. అంతే కదా, చిన్న స్టాకులు చెప్పండి అంటారు, 10 రూపాయలు 20 రూపాయలు. ఇక్కడ మీరు 10 రూపాయలు పెట్టినా 10,000 రూపాయలు వర్త్ పెట్టినా మీకు రిటర్న్ ఎంత పర్సెంటేజ్ వచ్చింది అనేది ముఖ్యం. చాలా మంది ఏంటంటే ఇక్కడ ఇది కొంచెము ఒక చిన్న కన్ఫ్యూజన్ లో ఉంటారు. సో అక్కడ మనకి రిటర్న్ ముఖ్యం అండి, అంతే తప్ప అక్కడ మనకి వాల్యూతో సంబంధం లేదు. అది కొంతమంది ఏమంటారు, ఇప్పుడు కొంతమందికి ఇంకో మిత్ ఉంటుంది, 1000 రూపాయలు ఉంది స్టాక్ ఓవర్ వాల్యూడ్ అంటారు వాళ్ళే. అంటే సో వాల్యూని మనం అట్లా ఉండదు కదా, గ్రోత్ అవుతున్నప్పుడు వాల్యూ రీరేట్ అవుతుంటుంది కదా. నేను 500లో చూసే ఈరోజు స్టాక్ 1000 రూపాయలు అయింది, కొనాలనుకోండి ఓవర్ వాల్యూడ్ అంటారు. ఓవర్ వాల్యూ అనేది ఎలా డిసైడ్ చేస్తాం? బిజినెస్ ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు ఈ రోజు 1000 రూపాయలు ఓవర్ వాల్యూ అయితే రేపు 3,000 కూడా అవ్వచ్చు. సో ఇలాంటి ఏంటంటే కొంచెం మీరు ఎక్స్పీరియన్స్ ఎవరికన్నా సజెషన్స్ అడిగినప్పుడు మీకు అది ఈజీగా ఉంటుందండి. సో వండర్ఫుల్ సార్. అంటే కమోడిటీస్ కూడా దీని కిందకి వస్తుందా, స్టాక్ మార్కెట్ కిందకి వస్తుంది? లేదండి, కమోడిటీ అనేది సపరేట్ సార్, ఎంసీఎస్ ఎక్స్చేంజ్. అది కమోడిటీస్ లో గోల్డ్, సిల్వర్, కాపర్ ఇవన్నీ ఉంటాయి. సి మీరు ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ అండి, ఇక్కడ మీరు స్టాక్ ట్రేడ్ చేస్తున్నారు, అక్కడ మీరు ఒక ఐటమ్ ట్రేడ్ చేస్తున్నారు, గోల్డ్ సిల్వర్ చేస్తున్నారు. కరెన్సీకి వెళ్తే రూపాయలు, అదే కరెన్సీని మీరు ట్రేడ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏమవుతుందండి, ఏది వెళ్ళినా కూడా బేసిక్స్ అవే కదండి. మనం క్యాపిటల్ పెట్టాం, లాస్ ఎంత వచ్చింది, ప్రాఫిట్ ఎంత వచ్చింది, క్యాపిటల్ ఉందా ఊడిపోయిందా, అంతే కదా, ఇంతే కదండి. కమోడిటీస్, స్టాక్స్, క్యాష్ అండ్ మనీ మార్కెట్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. ఒకవేళ మీరు ఒక కొత్త ఇన్వెస్టర్ సలహా ఇవ్వదలుచుకుంటే అతను దేంతో స్టార్ట్ చేయాలి? 100% మ్యూచువల్ ఫండ్స్. అవునా, 100% మ్యూచువల్ ఫండ్సే. తర్వాత ఏంటంటే సార్, ఎవరికైనా సరే మనం ఒక ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నామంటే 20 to 30 years హారిజన్ పెట్టుకున్నప్పుడు మనం ఏం పెట్టాలనేది మనం డిసైడ్ చేసుకోవాలండి. అంతేగాని ఈరోజు ఇది బాగుంది, ఈరోజు ఇప్పుడు గోల్డ్ పెరిగింది, సడన్గా గోల్డ్ పెరిగిందని చెప్పి సడన్గా ఏం చేయాలని అడుగుతారు. ఇప్పుడు ఏం చేయాలంటే గణేష్ కుమార్ చెప్పలేడు కదా, ఇది సెంట్రల్ బ్యాంక్స్ డెసిషన్, యుఎస్లో ఉన్నటువంటి సెంట్రల్ బ్యాంక్ డెసిషన్. ఎందుకు గోల్డ్ ఎంత స్పైక్ అవుతుంది అని మనం ఆలోచిస్తే మనం ఎక్కువ బంగారం కొనటం వల్ల అవ్వట్లేదండి. జనరల్గా మీకు గ్లోబల్గా చూసుకుంటే ప్రతి కంట్రీ కూడా ఎక్కడో చోట ఇన్వెస్ట్ చేయాలి కదండి. జనరల్గా ట్రెడిషనల్గా లాస్ట్ 30-40 years మనం చూసుకుంటే కంట్రీస్ అన్నీ కూడా యుఎస్ బాండ్స్ కొంటాయి.
ఓకే. యుఎస్ బాండ్స్ కానీ ట్రెజరీ బిల్స్ కానీ వేర్ దే విల్ గెట్ సమ్ ఇంట్రెస్ట్. ఓకే. అలా జాపనీస్కి ఉంటుంది, చైనాకు ఉంటుంది, అలానే అదర్ కంట్రీస్ అచ్చా. అన్నీ ఉంటాయండి. ఆ. ఎప్పుడైతే ఇప్పుడు యుఎస్ తీసుకొస్తున్న రిఫార్మ్స్ వల్ల ఏదైతే ఉందో కంట్రీస్ అవి అమ్మటం మొదలు పెడుతున్నాయండి. అవి అమ్మి గోల్డ్ కొనడం మొదలు పెడుతున్నాయి. అచ్చా. వేర్ దెర్ ఇస్ ఎ సేఫ్టీ అని. ఓకే. ఇదివరకు యుఎస్ అనేది సేఫ్, అవును. డాలర్ ఈజ్ ఏ సేఫ్. అవును. సో డాలర్ సేఫ్ కాబట్టి డాలర్లో ఇన్వెస్ట్ చేయాలంటే దే బాట్ బాండ్స్ ఆర్ టీ బిల్స్, ట్రెజరీ బిల్స్. అవును. ఇప్పుడు ఏమవుతుంది, కంట్రీస్ అన్ని కూడా స్లోగా అవి గోల్డ్ వైపు టర్న్ అవుతున్నాయి. అచ్చా, అచ్చా. సో అందుకనే గవర్నమెంట్స్ కూడా ఇక్కడ బై చేస్తున్నాయి. ఎప్పుడైతే ఇంత డిమాండ్ వచ్చిందో మీకు ప్రైస్ వచ్చింది. automatic ఇప్పుడు గోల్డ్ రేపు తగ్గుద్దా పెరుగుద్దా అంటే ఇక్కడ కంట్రీస్ కూడా డెసిషన్ తీసుకోవాలి కదండి, అది. మనం ఇక్కడ కూర్చొని చెప్పలేం కదా. అంతే కదా. సో ఈ చేంజ్ ఏదైతే వచ్చిందో, వావ్. సో ఇట్లాంటివన్నీ కూడా మనం ట్రాక్ చేసుకుంటూ ఉండాలండి. సూపర్ అండి. మీ ఎనాలిసిస్, మీ డెప్త్ అనేది చాలా అద్భుతంగా ఉంది గణేష్ గారు. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ మీరు మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్పాలి. తప్పకుండా ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి తప్పకుండా అనేది మాకు చెప్తే అది కూడా హ్యాపీగా. తప్పకుండా అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. సో చూశారు కదా గణేష్ గారితో ఏఐ ట్రేడింగ్ అనేది మంచా చెడా ఒకటే. ఫైనల్గా మన డబ్బులు, మన ఎమోషన్స్ని మనం కంట్రోల్లో పెట్టుకొని డెసిషన్ మనమే తీసుకోవాలి. ఏఐ అనేది ఒక టూల్ మాత్రమే, అది మనల్ని ఏమైనా చేయొచ్చు. కాబట్టి కేర్ఫుల్గా ఫైనల్ డెసిషన్ మనమే తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి చూడండి, ఏఐతో మీ అనుభవాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ఒకవేళ ఏఐ ట్రేడింగ్ కనుక చేస్తే మంచి జరిగిందా, చెడు జరిగిందా కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.